మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రియా చౌదరి, సీనియర్ జర్నలిస్ట్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్. ఈరోజు ఇక్కడ నేను మిమ్మల్ని కలవడానికి ఒక ముఖ్యమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ప్రేక్షకులందరికీ నేను ఈ విధంగా ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది కూడా నాకు నిజంగా ఒక విధంగా గర్వకారణం. కారణం ఏంటి అంటే, ఇటీవల రిలీజ్ అయినటువంటి రిపబ్లిక్ అనేటటువంటి మూవీ గురించి, ఆ మూవీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. యూత్ ఈ సినిమాకి సంబంధించి ఒక రివ్యూని ఇవ్వడానికి చాలామంది ముందుకొచ్చారు. యువత ముందుకు వచ్చి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అని మాట్లాడడము, చాలామంది ట్విట్టర్లో పోస్ట్ చేశారండి ఈ సినిమా యొక్క రివ్యూ గురించి. ముఖ్యంగా యూత్, ఎవరిలో అయితే మార్పు రావాలని నిరంతరం నేను కోరుకుంటాను, ఎవరిలో మార్పు రావాలని ఈ ఫిలిం డైరెక్టర్ కోరుకున్నారో, ఎవరిలో మార్పు రావాలని నిరంతరం మీడియా ఘోషిస్తుందో, వాళ్ళల్లో ఒక కదలిక అనేది ఈ మూవీ తీసుకొచ్చింది అనేది నాకు చాలా సంతోషం. ఇక్కడ చూడండి, మొత్తం యూత్ ఎవరైతే ఈ సినిమా గురించిన చక్కటి రివ్యూని వాళ్ళు ఇచ్చారో జనానికి, సో వాళ్ళందరినీ కూడా మీడియా ముందుకు తీసుకురావడం అనేది సంతోషకరమైనటువంటి విషయం అనేది నేను ఫీల్ అవుతున్నాను. ఈ సందర్భంగా వీళ్ళతోటి అసలు ఆ మూవీ జనాల నుంచి ఒక టాక్ విన్నాము, టెక్నీషియన్స్ నుంచి ఒక టాక్ విన్నాము, ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక టాక్ విన్నాము, కానీ మనకి రావాల్సినటువంటి రివ్యూ ఫ్రమ్ పబ్లిక్, ఫ్రమ్ యూత్, వీళ్ళతోటి అసలు వీళ్ళు ఆ మూవీ నుంచి వాళ్ళు ఏం తీసుకున్నారు, ఏ సందేశం తీసుకున్నారు, ఏ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ అయ్యారు అనేటటువంటి వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. నాతో పాటు ఈ మూవీ యొక్క డైరెక్టర్ దేవకట్ట గారు కూడా మనతో ఉన్నారు. వారిని నేను మాతో అందరితోటి షేర్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్. దేవకట్ట గారు, నిజంగా చెప్పాలి అనంటే నేను మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. సినిమా నిజంగా తీయడానికి మీకు చాలా ధైర్యం ఉండాలి అనేది నేను అనుకున్నాను. కానీ ప్రేక్షకులందరూ ఏం మాట్లాడుతున్నారు అనంటే, ఈ సినిమా ఇంత రిస్క్ తీయడానికి కారణం ఏంటి అనేది చాలా మందిలో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్. దానికి మీరు ఏం సమాధానం ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ సెట్ వచ్చేసి సినిమాలో ఉన్న ఒక రకంగా పంజాబీరామ్ క్యారెక్టర్ మైండ్ సెట్ అండి. అది రైటో రాంగో తెలీదు. అది గట్స్ అంటారో, హానెస్టీ అంటారో, లేకపోతే ఒక చిన్నపిల్లాడి మైండ్ సెట్ అంటారో తెలీదు. అబద్ధాన్ని అంటే నిజాన్ని ఫిల్టర్ చేస్తే అబద్ధం అవుతుంది అని నమ్మేవాడిని నేను. బేసిక్ ప్రతిదీ కూడా మనం రేషనలైజ్ చేసుకొని వెళ్ళడమే కాన్షియన్స్ యొక్క పర్పస్. అక్కడే మనం ఒక జంతువుకి మనకి ఉన్న తేడా. సో ఆ బిలీఫ్తోనే ముందుకెళ్ళాను సబ్జెక్ట్ మ్యాటర్ విషయంలో. మన చుట్టూ ఉన్న రాజకీయ పరిస్థితులు ఏవి కాదు, అది మన కల్చర్ ఆఫ్ థాట్. మనం ఏ సంస్కృతిలో ఆలోచిస్తున్నామో అదే మన చుట్టూ ఉన్న పరిస్థితులుగా ఇవాల్వ్ అవుతుంది, ఒక వ్యవస్థగా కానీ ఒక సమాజంగా కానీ. అది బలంగా నేను నమ్ముతున్నాను, అది నిజం కూడా నా ఉద్దేశంలో. సో ఆ నిజాన్ని మాట్లాడడానికి ఎటువంటి ధైర్యం అవసరం లేదు, ఎటువంటి రిస్క్ అవసరం లేదు. సార్, ఇక్కడ మీ మాటకు అడ్డొస్తున్నాను. ధైర్యం అని నేను ఎందుకు మాట్లాడాను అంటే, ఇక్కడ మీరు ఫిల్మ్ తీశారు, అది కూడా ఏంటి అని అంటే ఒక మాస్ హీరో తోటి మీరు ఈ సబ్జెక్ట్ ఎన్నుకున్నారు. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు వినిపిస్తాయి ఏంటంటే సార్, ఒకటి కథ, రెండోది హీరో. ఈ రెండు కలిపితే అవతల వ్యక్తులు ఆలోచించేది ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీ పర్సన్స్ కానివ్వండి, ఆలోచించేది ఏంటంటే మార్కెటింగ్. ఆ మార్కెటింగ్ ఏం ఆలోచిస్తారు అంటే సార్, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని అంటే డెఫినెట్గా కొన్ని మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే పాటలు రిచ్గా ఉండాలి, హీరో చాలా రిచ్ థాట్స్ తోటి ఉండాలి, హీరోయిన్ చాలా గ్లామర్గా ఉండాలి, తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. అంటే ఏంటంటే మీరు ఒక నిజాన్ని ఎలా చెప్పారు అంటే, దేవకట్ట గారు ఇక్కడ పోస్ట్ మార్టం చేశారు, బట్ ఇక్కడ షుగర్ కోటింగ్ అనేది ఇక్కడ అవసరం అవుతుంది అనేది చాలా మంది అభిప్రాయం ఇక్కడ. సో మీరు ఇవన్నిటిని పరిగణలోకి ఏమి తీసుకోకుండా, సో నేను ఇది అనుకున్నాను కాబట్టి నేను ఇదే తీస్తున్నాను అని మీరు అంత బేర్గా ఎలా వెళ్ళిపోయారు? నాట్ డేర్, బేర్గా ఎలా వెళ్ళారు? ఐ అగ్రీ. సో నాకు ఆల్రెడీ ఇది ఫస్ట్ సినిమా కాదండి. అంటే ఇది తెలియక తీసుకున్న నిర్ణయం కాదు, తెలియక ఎంచుకున్న దారి కాదు, తెలియక డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే కాదు.
ఆల్రెడీ ప్రస్థానం అనే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అద్భుతం సార్, నిజంగా ఆ సినిమా నేను చూశాను, చాలా చాలా బాగుంది. సో నేను ఫీల్ అయిందంతా ఏంటంటే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ని ప్రస్థానం నేను ఎంత హానెస్ట్గా తీశానో అంతే హానెస్ట్గా తీయాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నా జీవితంలో ఇప్పటికీ మాట్లాడుతున్న సినిమా ప్రస్థానం. అంతకుముందు కమర్షియల్గా పెద్ద సక్సెస్ అయిన వెన్నెలా గురించి పెద్దగా మాట్లాడరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆటోనగర్ సూర్య అని మీరు అన్నట్లు ఆ సేఫ్టీలు చూసుకుంటూ షుగర్ కోటింగ్ చేసుకుంటూనే తీశాను. బట్ దాని గురించి ఈరోజు ఎవరు మాట్లాడలేదు. అది ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నల్గా మాట్లాడితే అది ఎక్కువ డబ్బులు చేసింది, చాలా ఎక్కువ డబ్బులు చేసింది ప్రస్థానం కన్నా కంపేర్ చేస్తాను చెప్పేది. అది డిస్ట్రిబ్యూటర్లు కొంత నష్టపోయి ఉండొచ్చు. బట్ నేనేం ఆలోచించానంటే మనం నమ్ముకున్న దాన్ని చేస్తూ ఆ సినిమా కమర్షియల్గా ఆడినా ఆడకపోయినా చిరకాలం జీవితంలో నిలిచే సినిమా చేస్తే దాని విలువ, దాని వాల్యూ డబ్బులతో మనం వెలగట్లేదు. సో ప్రస్థానం ఈరోజు అలాంటిదే. ఆ రోజు ప్రస్థానం చాలా గొప్పగా డబ్బులు చేయలేదు, బట్ అది చాలా మందిని ఒక డిక్షన్ ఇచ్చినటువంటి డిక్షనరీ కింద అది ఉంది. సో సినిమాని థియేటర్లో ఉన్న రోజులు చూసిన దాన్నే మనం కాసులుగా ఆలోచిస్తున్నాం, కానీ థియేటర్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎంతమందిని ప్రభావితం చేస్తుంది, ఎంతమంది చూస్తున్నారు అంటే ప్రస్థానం నా ఉద్దేశంలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్. ఎందుకంటే అంతమంది చూశారు, అది కూడా అన్నిసార్లు చూశారు. సో కేవలం వాళ్ళు థియేటర్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు చూశారు, ఎంతమంది చూశారు అనేదే మెట్రిక్ తోటి సినిమాలు తీసేవాళ్ళు కొంతమంది. అయితే నేను ఒక సినిమా బయటికి వదిలిన తర్వాత అది చాలామందిని ప్రభావితం చేయాలి. అది ఆ ప్రభావితం ఎలా వస్తుంది అంటే నా మనసులో ఉన్న హానెస్టీని, నా మనసులో నేను చూస్తున్న ప్రపంచాన్ని నేను వెలువరిచినప్పుడే ఆ ప్రపంచంలోనే ఆడియన్స్ అందరూ ఉన్నారు అని బలంగా నమ్మేవాడిని. సో నేను యాక్చువల్గా దారి తప్పాను షుగర్ కోటింగ్ ద్వారా. మళ్ళీ ఆ షుగర్ కోటింగ్ తీసి పక్కన పడేసి ప్రస్థానం దారిలోకి వచ్చి మళ్ళీ ఒక సినిమా చేశాను. అందుకని ప్రస్థానం 1 year తర్వాత నమ్మాను ఇది కల్ట్ సినిమా అయింది అని. ఇది 2వ రోజుకే నాకు అర్థమైపోయింది ఇది ప్రస్థానం కన్నా బలమైన కల్ట్గా ప్రజలు స్వీకరించారు దీన్ని. అంత ప్రస్థానం కన్నా బలమైన సబ్జెక్ట్గా దీన్ని రిసీవ్ చేసుకున్నారని. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వాళ్ళ సబ్జెక్ట్, ఆడియన్స్ సబ్జెక్ట్, పబ్లిక్ సబ్జెక్ట్. ప్రస్థానం అట్లీస్ట్ ఆ క్యారెక్టర్ ఒక దూరంగా ఉన్న ఒక క్యారెక్టర్ యొక్క సబ్జెక్ట్. ఇది ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టరు మన అందరిలోనే ఉంది, ప్రతి క్యారెక్టర్ సమస్య, కాన్ఫ్లిక్ట్ మన అందరిలో ఉంది. కాబట్టి దీన్ని కూడా నేను బలంగా నమ్మకపోతే ఇంకా దేన్ని నమ్ముతాను అసలు యాజ్ అ మేకర్. అండ్ ఆల్సో అండి నేను అన్నీ వదులుకొని ఒక యూఎస్లో జాబ్ వదులుకొని సినిమాల్లోకి రావడానికి, అందరిలాగా సినిమాలు తీయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు తీసేవాళ్ళు ఉన్నారు కాబట్టి. నేను వచ్చాను అంటే నేను స్పెసిఫిక్గా ఇక్కడ ఇండస్ట్రీలో లేనిది ఏదో ఒకటి నేను కంట్రిబ్యూట్ చేస్తే కానీ నా జీవితానికి ఒక పర్పస్ లేదు, నేను వదులుకున్న సాక్రిఫైసెస్ కూడా అటువంటి పర్పస్ లేదు అనేది. సో దీన్ని నేను పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇందులో ఎటువంటి రిగ్రెట్స్ లేవు, ఎటువంటి రిస్క్ లేవు. అండ్ ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రొటెక్ట్ చేసాం ఈ సినిమాని. జీ స్టూడియో ముందు నుంచే ప్రొటెక్ట్ చేసి అందుకనే ఒక రీజనబుల్ రేట్స్కి మనం డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మాము. ఈ సినిమాలో బోల్డ్ అన్ని ప్రేక్షకుల తరపు నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ మార్క్స్, తర్వాత మన ఇండస్ట్రీలో నుంచి వచ్చిన క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అవన్నీ మనం వీళ్ళందరినీ అడిగి వాళ్ళ ద్వారానే మనం వాళ్ళకి సమాధానం చెప్పిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ కన్నా కూడా ఈ సినిమా ద్వారా ఎలా అఫెక్ట్ అయ్యారు అని ప్రతి ఒక్కరి దగ్గర తెలుసుకోవాలని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఇక్కడ నిజంగా చాలామంది యూత్ వాళ్ళ యొక్క అభిప్రాయాలని వాళ్ళు ట్విట్టర్ ద్వారా కానివ్వండి, వాళ్ళకి తెలిసినటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ వేదికగా ఈ ప్రోగ్రామ్ని వేదికగా చేసుకుని వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు ఆ మూవీ నుంచి. ఎందుకనంటే జనం నుంచి ఒకటి విమర్శకులు చాలామంది విమర్శలు చేశారు ఈ సినిమా మీద. సో నుంచి తెలుసుకుందాం. నాన్న మీ పేరు చెప్పండి. నా పేరు శరత్ చంద్ర అండి. శరత్ చంద్ర. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బిగ్గెస్ట్ సక్సెస్ సో ఫార్. థ్యాంక్ యూ. ఫ్రమ్ ద బిగినింగ్ యూ బీన్ వాచింగ్ యూ. పర్సనల్లీ ఇది నాకు మోస్ట్ ఇంపాక్ట్ కలిగించిన స్పాయిలర్ అని కాదు, బట్ ఒక సీన్ గురించి చెప్పాలనుకుంటే ఆల్మోస్ట్ ఇన్ ది ఎండ్ ప్రీ క్లైమాక్స్లో ఆ గట్లు అన్నీ తీసేసిన తర్వాత పంజాబ్ రామ్ ఇస్ గోయింగ్ ఇన్ దిస్ బోట్ చెకింగ్కి ఎలా ఉంది ఇది అని. ఐ ఫెల్ట్ నా సొంత ఇల్లుని మొత్తం క్లీన్ చేసేసాను నేను, అలా చూసుకుంటున్నాను. అండ్ అలా వెళ్తున్నప్పుడు ఆ మూలన ఎక్కడైతే ఒక గట్టు మళ్ళీ స్టార్ట్ అయిందో అందులో అభిరామ్ ఎంత ఇరిటేట్ అయ్యాడో నేను కూడా అంత ఇరిటేట్ అయ్యాను. అంటే ఈ చెదలన్నీ తీస్తాం కదా, మొత్తం అయిపోయిన తర్వాత అమ్మాయి అయిపోయింది క్లీన్ చేయించాం తర్వాత మళ్ళీ కనిపించింది వచ్చేసరికి అరే అంతే అక్కడ ఇట్ వాజ్ కనెక్టింగ్ అనమాట. మెంట్ ఇన్ వెరీ డీప్లీ. అండ్ వన్ మోర్ పాయింట్, అభిరామ్ అండ్ విశాఖ వాణి ఇంటరాక్షన్ సీన్లో వాళ్ళిద్దరు ఆ ఇంట్లో మాట్లాడిన డెమోక్రసీ గురించి అది ఆ డిస్కషన్ ద పాయింట్స్ వర్ వెరీ గుడ్. బట్ ది ఎన్వైర్న్మెంట్
అక్కడ లైక్ ఒక సైడ్ లో ఫ్రెడరిక్ నీషే, కార్ల్ మార్క్స్, లైక్ వెరీ వెరీ బిగ్ కట్అవుట్స్ వాళ్ళు ఉంది. అండ్ గాంధీ బై ద వే మార్క్స్ కదా అది, నీషే అండ్ డార్విన్. డార్విన్ And the other one is Da Vinci. ఇన్స్పిరేషన్, లైక్ వాళ్ళ Yes, yes. ఫాదర్ ఇన్స్పిరేషన్ ఇది. సో Yeah. అంటే అదంతా లైక్ గ్రాండియర్ గా, లైక్ ది ఎంటైర్ ఏరియా ఇస్ కవర్డ్ విత్ దెమ్. అండ్ గాంధీయిజం ని లైక్ ఒక ఇట్స్ జస్ట్ దేర్ ఒక కార్నర్ లో. అవును. అది లైక్ సింబాలిక్ గా ఇట్ షోస్ నవ్ డేస్ కి అసలు యాక్చువల్గా అయితే లేదు గాంధీజం అనేది. అందుకే గాంధీ వెనక తిరిగి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్స్ లైక్ ఇట్స్ గాన్ ఇది. అంటే చూడలేక తిరిగారు, వ్యవస్థను చూడలేక ఆయన తిరిగారు, వెనదిరిగారు. Symbolic. అద్భుతం. ఎప్పుడైతే నాన్నగారు అది ఇచ్చారో ఆ గోడ మీద పెట్టాను, అప్పటి నుంచి ఇంకా నేను దాన్ని అంటే ఒకటి నాన్న ఒకటి నాన్న ఇచ్చిన ఇచ్చింది, గిఫ్ట్, ఇంకోటి నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్. అంతకన్నా వాటికి మా జీవితంలో ఇంకేం రిలేషన్షిప్ లేదు. లైక్ ఇట్ ఈస్ లైక్ రిలేట్స్ టు ఎవ్రీవన్. అందరితో లైక్ గాంధీ. మీరు ఇంత బ్యూటిఫుల్గా అనలైజ్ చేస్తున్నారు అంటే ఈవెన్ ఆర్ట్ వర్క్ను కూడా అంత నీట్గా అంత బ్యూటిఫుల్గా అనలైజ్ చేస్తున్నారు. మీ మరి కొంతమంది మెయిన్ స్ట్రీమ్ పీపుల్ ఇది ఎవరికి అర్థం కావట్లేదనో, అర్థం కాలేదనో, యూత్కి అర్థం కాలేదనో, లేకపోతే పామర్లకు అర్థం కాలేదనో, ఈరోజు టైర్లు పంచర్లు వేసుకునే వాళ్ళు వీడియోలు పెడుతున్నారు, డైరెక్ట్గా ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం. మరి వీళ్ళకి అర్థం కాలేదని ముందే ఎందుకు ఇలా ఫిక్స్ అయ్యారు? నేను ఎక్కడో బ్యాక్ థాట్లో అవన్నీ మేము ఒక పెయింటర్ లాగా సెట్ చేసుకుంటాం అట్మాస్ఫియర్. దానిలో నుంచి ఇటువంటి లేయర్స్, అర్థాలు మీరు అంటే ఇందాక మీరు చెప్పింది కూడా, ఒక మన ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నప్పుడు సడన్గా ఒకటి వచ్చి చెత్త పడేస్తే ఎలా ఉంటుందని నేను ఫీల్ అయ్యాను. అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే లైక్ ఫిల్మ్ మీడియా హ్యాస్ లైక్ మేజర్ ఇంపాక్ట్ ఆన్ లైక్ ద సొసైటీ. బట్ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్. లైక్ ఇది ఇప్పుడు పాత ప్రస్థానం కానీ లైక్ ప్రెజెంట్. మీకు ప్రస్థానం బెటర్ నచ్చిందా, ఈ సినిమా బెటర్గా నచ్చింది? ప్రస్థానం కంటెంట్ వాజ్ బెటర్, ఇంపాక్ట్ఫుల్ వాజ్ రిపబ్లిక్ వే ఇంపాక్ట్ఫుల్. ప్రస్థానం అంటే ఇట్స్ లైక్ ఓకే సమ్ అదర్ పీపుల్స్ స్టోరీ, అంటే మనకన్నా పైన ఉన్న వాళ్ళు అన్న ఇది. రిపబ్లిక్ ఇస్ లైక్ జరుగుతుంది ఇప్పుడు కూడా లేకపోతే ఇంకే. బట్ ఆ కైండ్ ఆఫ్ సినిమా ఐ ఫీల్ కి ఇవి పెరుగుతూ ఉంటే ఇట్ విల్ గో మోర్ ఇన్ టు ద పబ్లిక్ అనేది. అంటే యూత్ వైజ్ అయినా లైక్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఈజీ. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పను, లైక్ ఈజీ ఏమంటారు, లైక్ టిప్సీ టాప్సీ మూవీస్ కానీ, గ్లామ్ కానీ, ఫన్ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ ఆ మూమెంట్ కి అయిపోయింది, ఇట్ ఈస్ గాన్. అది ఇట్ ఈస్ మోర్ ట్రెండింగ్. దాని నుంచి చేంజ్ రావాలంటే లైక్ మూవీస్ లైక్ దిస్ షుడ్ కమ్ అవుట్ మోర్. అంటే మీనింగ్ సినిమాలు కూడా మేము కూడా గోడలు బద్దలు కొట్టాలి. ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా అప్రిషియేట్ చేస్తారు. అండ్ రంగదే బసంతి, ఓంకార ఇట్లాంటి 3-4 సినిమాలు వచ్చినప్పుడు మొత్తం కల్చర్ మారిపోయింది. ఆడియన్స్ సినిమా చూసే పద్ధతి మారింది, తీసే పద్ధతులు మారినాయి. సో మేబీ ఇనఫ్ ఇవ్వకపోవడం వల్లనే మేబీ క్రిటిక్స్ కూడా అలా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఏది ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు తర్వాత క్రిటిక్స్ కూడా మారుతూ వస్తారు. కాబట్టి ఐ హ్యావ్ నో స్ట్రాంగ్ అపోజిషన్ ఆర్ స్ట్రాంగ్ క్రిటిసిజం ఆన్ దెమ్ ఆల్సో. నాకు లాంగ్ బ్యాక్ ప్రస్థానం అప్పుడే ఒక ఫేమస్ క్రిటిక్ అన్నారు, ఏది ఒక యావరేజ్ రేటింగ్ ఇచ్చాను, సడన్గా ఒక పర్టికులర్ సినిమాకి మేము అలవాటు పడినప్పుడు సడన్గా వచ్చి ఒక సినిమా పడేసావు, ఆఫ్ బీట్ సినిమా లాగా పడేసావు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు అని. నాన్న ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే మీరు ఈ ఏజ్లో మీరు ఆ సినిమా చూసి అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మీకంటే గొప్ప వయసు ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, హిట్లు ఇచ్చిన వాళ్ళు, ఇస్తామనేటటువంటి వాళ్ళు, తర్వాత మేము మేధావులం అని చెప్పే వాళ్ళకి సినిమా అర్థం కాలేదు నాన్న, మరి నీకేం అర్థమైందో ఒకసారి చెప్తే ఫీల్ వెరీ హ్యాపీ. సో ఫస్ట్లీ మూవీకి నేను చాలా న్యూట్రల్ ఆడియన్స్ లాగా వెళ్ళాను. టాక్ విని వెళ్ళారా లేకపోతే హీరో ఫ్యాన్ అని వెళ్ళారా, ఎలా వెళ్ళారు? అంటే ఐ వాంటెడ్ టు గో టు ద మూవీ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నా రిలీజ్ అయినప్పుడే, బట్ సిన్స్ ఎగ్జామ్స్ నేను వెళ్ళలేదు. ఈ సినిమా పర్టికులర్గా ఈ సినిమా చూడాలని ఎందుకు అనిపించింది? ఎక్సైట్మెంట్, I was wanting to watch the movie since they announced it. Okay. Announced చేసినప్పటి నుంచి I was looking forward to watching the movie, and so I was following the reviews చూస్తూ ఉన్నాను. Few people understood, few people didn't understand or didn't like it. Neutral audience గా చూసినప్పుడు overall the movie was really hard hitting, even though నాకు కూడా కొన్ని సీన్స్ అయితే I still didn't understand. ఇప్పుడు ఇలా చెప్పే వరకు కొన్ని అర్థం కాలేదు, బట్ ఓవరాల్ ఈవెన్ దో డైలాగ్స్ అర్థం కాకపోయినా ద ఎమోషన్ వాజ్ వెరీ క్లియర్. వాట్ ఎమోషన్? లైక్ ద మెయిన్ యాక్టర్స్ ఎమోషన్, లైక్
Panja Abhiram character starting lo nunchi there are many scenes where they say you're not thinking practical. యా And ప్రాక్టికాలిటీకి దూరంగా like మనుషులు ఉంటున్నారు అని. everyone around him say you're not thinking practical, you have to live. I don't know why, I mean I might be wrong, but I felt he was being more practical and everyone around him were actually being See. impractical. గ్రేట్. And that emotion of him being right Yeah. and everyone else doing what the world wants them to do was very easy to understand, and the whole movie basically runs on that one point. So that was my బ్యూటిఫుల్. నిజంగా? నాకు తెలిసి స్క్రీన్ ప్లేలో మేము ఆలోచించింది చెప్తున్నాడు కరెక్ట్గా. దేవకట్ట గారు చూడండి ఇక్కడ 17 years బాయ్కి ఏం కావాలో అది డెఫినెట్గా అతను క్యాచ్ చేశాడు. తను ఎంత చక్కగా చెప్పాడు చూడండి, నా ఇంట్లో చెదలు దులుపుకొని ఎక్కడో ఒకటి మిగిలితే ఇరిటేషన్ వచ్చినట్టు అని. చూడండి డీప్ థింకింగ్ అనేది ఎవరిలో లేదండి. చూడండి 17లో చూసాము, నీ ఏజ్ ఎంత నాన్న? 26. 10 years సో ఒక లైన్ ఉంది అందులోనే, వాడు క్లియర్గానే ఉన్నాడు, వాడు చుట్టూ ఉన్న ప్రపంచం కన్ఫ్యూజన్లో ఉంది. కన్ఫ్యూషన్. అంటే సినిమా క్లియర్గా ఉన్నట్టుంది, చుట్టూ ప్రపంచం కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టుంది. ఎస్ ఓకే. బట్ ద క్లారిటీ విల్ గ్రో. ఎస్ రియల్లీ గుడ్ నాన్న. ఎందుకంటే ఒక మంచి మీ యూత్కి కరెక్ట్గా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మీరు. అంటే మీకు కూడా మీరు కేవలం మేమేమనుకుంటామంటే మీరు ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకొని మీకు ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ కావాలి అని ఊహించుకునేటటువంటి మాలాంటి వాళ్ళ ఊహల్ని కూడా మేము కూడా ఆలోచిస్తాము, మేము చాలా ప్రాక్టికల్గా ఉంటాము అనేది మాత్రం ప్రూవ్ చేసాం నాన్న. గుడ్ గుడ్ కీప్ స్టార్ట్. హలో అండి, నా పేరు రాజశేఖర్, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా కంగ్రాట్స్ అండి, లైక్ రిపబ్లిక్ లాంటి సినిమా మాకు ఇచ్చినందుకు. నిజంగా ఇది ఫిల్టర్ లేని సినిమా అండి, నిజంగా ఇది ఫిల్టర్ లేని సినిమా. ఎందుకనంటే మీరు నమ్మరు, నేను ఫస్ట్ డే మార్నింగ్ షో సినిమా చూసి చాలా హెవీ హార్ట్తో నేను మెట్లు దిగానండి. ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చి నా బండి నేను తీయలేను. ఫస్ట్ నాకు వణుకుతున్నాయి చేతులు. అరే ఏంటి పంజా అభిరామ్ ఎవరు, మన కోసం వచ్చాడు కదా, మన కోసం వచ్చినాడు మనతో ఉండాలి, కానీ మన వల్ల ఎందుకు ఇలా అయ్యింది. నేను సినిమాని చూడలేదండి, మా నాన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. మరి నేను ఆ తప్పు నేను చేశాను లేదు తెలియదు, కానీ మా నాన్న ఫీలింగ్ నాకు ఖచ్చితంగా ఉంది. ఆ మెట్లు తీస్తున్నంతసేపు నేను అది భరించలేకపోయాను. నేను ఎందుకు నాకు ఇంత హెవీ హార్ట్ అయిపోయిందని. అప్పుడు నాకు ఒక మీరు ప్రీ క్లైమాక్స్ ముందు రమ్యకృష్ణ గారితో ఒక మాట అంటారు, నేను మీకు శత్రువుని కాదు, మీరు నాకు శత్రువు కాదు, మా నాన్న అవ్వడం కారణం, మీ నాన్న అవ్వడం కారణం, వ్యవస్థ ఒకటే అని అన్నారు. సో ఆ టైంలో నాకు ఆ టైంలో నాకు మళ్ళీ ప్రస్థానం గుర్తొచ్చిందండి. హీరోలు లేరు విలన్లు ఈ నాటకంలో అనేదాన్ని నేను డాట్స్ కనెక్ట్ చేసి చూశానండి. అంటే దేవాకట్ట అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇదే, ఆయన పంజాబీరామే. ఆయన నేను తేజ్ గారి మీద ఇష్టంతో, మీరంటే ఇష్టంతో వెళ్ళిన నేను రెస్పెక్ట్తో బయటకు వచ్చిన. ఎందుకు అని అంటే ఏదైనా డైలాగ్ చెప్తే అరవాలి, విజిల్ పడాలి, మేము ఆలోచిస్తూ ఉన్నాం అక్కడ కూర్చొని. అంటే అది మళ్ళీ తప్పు అనుకున్నా, అర్థమవ్వ కాదండి, అదంతా డీప్గా వెళ్ళిపోయింది. అది అందరూ అన్ని యాంగిల్స్ కరెక్ట్గా పట్టుకున్నారు. ద ఎస్సెన్స్ ఆఫ్ రిపబ్లిక్ అనేది మీకు అందరికీ అర్థమైందే. నేను ఇంకో రీప్లేస్ చేస్తున్నాను. మంచిగా బతకాలనుకున్న బతకలేనివ్వకుండా వ్యవస్థ ఎలా చిన్న భిన్నం చేస్తుంది ఇప్పుడున్న విషవలయం, ఇది ఒకవైపున ఎగ్జిబిట్ చేస్తూ పంజా అభిరామ్ ద్వారా ఒక పర్టికులర్ కేసులో తను 3 గుర్రాలు సమంగా వస్తే ఎలా ఉంటుందని కోర్ట్ సీన్కి వచ్చేటప్పటికి ఒక ఎగ్జిక్యూటివ్ ఒక పొలిటీషియన్ చేసిన తప్పుని ఖండించి లాగింది. జ్యుడిషియరీ కూడా ఎటువైపు న్యాయం ఉందో అటువైపు నుంచుని ఈ గాడి తప్పుతున్న గుర్రాలను 3ని సమం చేసి డెమోక్రసీని ఒక్క కేసులో నిలబెట్టాడు. అంటే డెమోక్రసీ సరిగ్గా పనిచేస్తే ఇలా ఉంటుంది, కానీ మనం ఇందులో ఈ విషవలయంలో ఇరుక్కుపోయి ఉన్నాము అని ఈ డిస్టర్బెన్స్ చెప్తూ ఆ సొల్యూషన్ చెప్పడమే నా పర్పస్ రిపబ్లిక్లో. సో కానీ ఈ డిస్టర్బెన్స్ ఇప్పుడున్న వ్యవస్థ ఏంటి, నేను మిమ్మల్ని కోర్టులో ఏం చేయలేదు, హ్యాపీగా వెళ్ళిపోయాం కదా ఇంటికి అని చాలామంది రెగ్యులర్ సినిమాలు చూసేవాళ్ళు అన్నారు. అది మిమ్మల్ని మభ్యపెట్టి మీకు మత్తిచ్చి పంపించిన సినిమా అయ్యేది. ఒకరోజు 5 నిమిషాలు కూడా ఆ సినిమా గురించి మీరు మాట్లాడేవాళ్ళు కాదు. బాగానే ఉందిరా, బాగుందిరా అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. మేబీ అది కూడా రొటీన్గా ఉందిరా అని ఉండేవాళ్ళు కూడా. ఇది ఇప్పుడు ఉన్న విషవలయం గురించి బలంగా గుర్తు చెప్పాలంటే మీరు హీరోతో ట్రావెల్ అయిన అతన్ని మీ కల్చర్ ఆఫ్ థింకింగే, మీ జాతి దొబ్బింది కాబట్టి మేము దొబ్బుతాము అనే ఒక థింకింగ్ మళ్ళీ ఆ విషవలయాన్ని స్టార్ట్ చేసింది, దాని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అటువంటి మనుషులను కూడా హరించేస్తుంది. మంచిని హరించి చెడుని పెంపొందించే విషవలయంలో ఉన్నాం. దీని గురించి ఆలోచించండి. సొల్యూషన్ కోర్టులో ఉంది. ఆ కోర్టును మన జీవితంలోకి తీసుకొద్దాం.
ఆ కోర్టులో గెలిచిన విజయాన్ని మన జీవితంలోకి తీసుకురావడానికి మనం ఈ జబ్బు ఎంత లోతుగా ఉందో తెలుసుకోవాలన్న ఒక పర్పస్ తోటి డేర్ చేసి తేజ్ లాంటి వాడు కూడా ఈ క్లైమాక్స్ మారిస్తే నేను సినిమా చేయను సార్, ఈ క్లైమాక్స్ ఉంటేనే నేను సినిమా చేస్తాను ఫస్ట్ డే విన్న దగ్గర నుంచి చేశాడు. కాబట్టి ఇప్పుడు థియేటర్లో ఒక 100 మందిని మనం ఎంటర్టైన్ చేసి బయటికి పంపించవచ్చు. వాళ్ళు సినిమా బాగుందిరా అని ఒక కోట్లు డబ్బులు రావచ్చు. ఆ సినిమా ఆ తర్వాత ఒక 10 రోజుల తర్వాత కనిపించకుండా పోవచ్చు. కానీ ఆ 100 మందిలో ఒక 50 మంది పర్లేదు, అర్థం కాలేదు, ఏదో ఉంది అన్నా కూడా ఆ మిగిలిన 50 మంది బలంగా మీలా ఇంపాక్ట్ అయ్యారనుకోండి, ఇది 1000ల ఇంపాక్ట్ సినిమా. ఇదేంటంటే ఈ సినిమా మీ జీవితాంతం మీరు మాట్లాడతారు. అంటే ఇది ఎంత మీరు ఒక్కొక్కరు 1000 మంది ఆడియన్స్కి లెక్కన. ఆ విషయంలో ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. సో మనందరం ఎంజాయ్ చేయాల్సిన సక్సెస్ అది. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ రైట్ సిస్టమ్ అండ్ ద రాంగ్ సిస్టమ్ వీఆర్ లివింగ్ ఇన్. దట్స్ వాట్ యువర్ ఎఫెక్టెడ్. అర్థమే. అంటే ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎలాగంటే విశాఖవాణి లాంటి క్యారెక్టర్ ఉంది, కట్టపైన అసలు బ్రూటల్ సీన్ అది. ఇంకా తన కళ్ళు తన చూస్తూనే మనకు అర్థమైపోయింది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి నేను ఎంపతి ఫీల్ అయినా అమ్మాయి పైన, ఆ క్యారెక్టర్ పైన. అంటే తను నార్మల్ ఆడియన్ లాగా నాకు తను విలను, మరి విలన్ పైన నేను ఎందుకు అది అవ్వడం. దాని తర్వాత దశరథ్ గారి క్యారెక్టర్ జయపద్ బాబు గారు, అప్పటి వరకు మిస్టర్ దశరథ్ అని పిలిచిన అభిరామ్ ఈ శవం నీకు ఎలా ఉపయోగపడుతుంది అన్నప్పుడు నాన్న అంటాడు. నాన్నని తిరిగి తెచ్చుకోవడం కూడా తన పర్పస్. నాకు అది ఎందుకన్నాడో నాకు అర్థం కాలేదు. తర్వాత జైలుకి వెళ్ళే ముందు ఇప్పుడు నేను విడుదలవుతున్నా అని చెప్పి వెళ్తాడు లోపలికి. పే ఆఫ్స్ ఇవి ఏదైతే ఉందో, అంటే నేను ఇంకా తినేస్తాను, నేను ఇంకా టైం అంతా తినేసాను. అంటే నాకు ఇప్పుడు మాట్లాడుతూ నిజంగా నాకు లిటిల్ షివర్ అండ్ చిల్స్ వస్తున్నాయి నాకు. జయపద్ బాబు గారు కూడా ఆయన బ్రేక్ అవడానికి కారణం కూడా వ్యవస్థ తనతో నిలబడలేదు. వైఫ్ పిల్లలు చనిపోయారని కాదు, క్లియర్గా అదే చెప్తున్నాడు ఆయన. ఒక రాక్షసుడు నా పిల్లని చంపాడని కాదురా, ఆ రాక్షసుని వ్యవస్థ పోషిస్తుందా శిక్షిస్తుందా అనే దగ్గర ఓడిపోయాను నేను. అక్కడ ఈ వ్యవస్థలో నేనే అందుకే ఐశ్వర్య రాజేష్ వచ్చి ఇది ఇస్తున్నప్పుడు కూడా సిస్టమ్ రెస్పాండ్ కానప్పుడు నేను ఒక్కడిని ఏం చేయగలనమ్మా అంటాడు. అది కూడా ఆయన యొక్క పాత పెయిన్ నుంచే మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. ఆ మాట్లాడేటప్పుడు కూడా కొడుకులో నిస్సహాయత చూడలేక, సరే నేనేం చేయగలనో చెప్పు, నేనైతే శవాన్ని చంపుకుంటూ బతుకుతా, నువ్వు గెలవడానికి ఏం చేయగలనో చెప్పు అన్నప్పుడు ఇంతకన్నా పే ఆఫ్స్, ఇంతకన్నా లీడ్స్, ఇంతకన్నా క్లారిటీ నాకు తెలిసి వాళ్ళు క్లారిటీ ఉందన్న సినిమాలో చూడాలని ఉంది నాకు. వాళ్ళు క్లారిటీ ఉందని 4-5 రేటింగ్లు ఇచ్చిన సినిమాలో ఎంత క్లారిటీ ఉందో ఇంతకన్నా ఉందేమో చూడాలి, చూసేమన్నా నేర్చుకోగలనేమో అని వెతుకుతున్నాను. అంటే ఒకసారి సినిమాని వాళ్ళు సడన్గా రోజు సద్దన్నం తినేవాళ్ళకి సడన్గా పెరుగన్నం పెడితే వాళ్ళు పాస్ చేస్తున్నారు అనుకోండి, అరే పెరుగన్నం బాగుందో లేకపోతే చెప్పే జాబ్లో వాళ్ళు ఉన్నప్పుడు చాలాసార్లు వాళ్ళు మిస్ అవ్వచ్చు. అలా మిస్ అయిన సినిమానే అయ్యొచ్చు. వాళ్ళని కూడా నేను మా హ్యూమన్ ఎర్రర్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ దాన్ని డిఫెండ్ చేసుకుంటున్నారు చూడండి కంటిన్యూస్గా. కళ్ళ ముందు ఉన్న సినిమాని ఇంతమంది యాక్సెప్ట్ చేసిన సినిమాని గురించి ఇది అనేది, అది ఇంక వాళ్ళ కర్మ, దాన్ని మనం ఏం చేయలేము. మన ప్రపంచాన్ని మనం వెతుక్కుంటూ పోవడం, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఇంకొకటి కూడా దేవకట్ట గారు, జనాలు తిట్టేస్తే సినిమా ఎట్లా హిట్ చేస్తారు అనేది మీకు ఒక క్వశ్చన్ సార్. ఓ వెరీ గుడ్. మరి ఇక్కడ వీళ్ళందరూ నన్ను కొట్టాలి కదా, మీరందరూ నన్ను కొట్టాలి. ఆ ప్లాన్ ఏమైనా ఉందా? బయటికి వెళ్ళేటప్పుడు వేసేద్దారా పంజాబ్ రామ్ వేసేద్దాం. జనాలు సినిమా ఎలా హిట్ చేస్తారు? మీరు అక్కడ జనాలను విలన్లు చేశారు, మరి ఆ జనాల్ని తిడితే మీ సినిమా ఎట్లా హిట్ చేస్తారు? వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి జనాల్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా పక్కనోడు వెళ్ళను అనుకుంటాడు, వాడు వెళ్ళను అనుకోడు. మనం జనంలో ఈ బాధ్యత మిస్ అవుతుంది. మనం జనాలు తిట్టను కూడా లేదు. జనాలు ఈ ప్రతి ఒక్కడు ఈ విషవలయానికి ఎలా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అనేది సినిమా. 100%. ఇప్పుడు విశాఖవాణిని విలన్ అన్నప్పుడు మనం ఎంజాయ్ చేసినప్పుడు మనలో ఉన్న తప్పుడు ఆలోచన మనం పాయింట్అవుట్ చేసుకోవడంలో తప్పలేదు. అది లేకపోవడానికి కారణమే ఇది. అది లేకపోవడానికి కారణమే ఈ అవస్థ, ఈ వ్యవస్థ బేసిక్లీ ఆ ఇంట్రోస్పెక్ట్ లేకపోవడం. ఓకే నెక్స్ట్. హాయ్ సార్, నా పేరు హాయ్ సార్. ముందుగా మా హీరోకి హ్యాట్రిక్ వచ్చిన తర్వాత లైక్ చిత్రలహరి, ప్రతిరోజు పండుగ, సోలో బతికేసో పెట్టిన తర్వాత డబుల్ హ్యాట్రిక్ సినిమా అని చెప్పి మేము హ్యాపీగా ఉన్నాం సార్. మీ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది, డిసప్పాయింట్ అయిపోయాం. అరే డైరెక్టర్ సినిమా అంటే మాకు డాన్సులు గట్రా ఏముండవు, కామెడీ సీన్స్ ఏముండవు అనుకున్నాం సార్. సరే అని చెప్పి సర్లే ట్రై చేస్తున్నాం. ఒక కల్ట్ పడితే హ్యాపీ, లేకపోతే ఏముంది మళ్ళీ ఇంకో హిట్ కొట్టొచ్చు అని అనుకున్నాం సార్. టీజర్ అనౌన్స్మెంట్ అయిపోయింది, మీరు డెమోక్రసీ మీద ఒక 30 సెకండ్ టీజర్ వదిలేరు, అంత హ్యాపీ ఉంది సార్. ఇంకా మళ్ళీ ఇంకా కట్ చేసి సినిమాకి సార్. సినిమా చూస్తున్నంతసేపు సార్
అంటే ఫస్ట్ నువ్వు అనుకున్నాను సార్ ఇంత సెటిల్డ్ క్యారెక్టర్ ఇలా చేస్తాడు హీరో గారు ఇలా చేస్తాడు. మీరు స్టార్టింగ్ నుండి సార్ అసలు మేమైతే ఇన్ని సినిమాలు చూసాం కానీ ఈ సినిమా పడ్డంత హ్యాపీ ఎప్పుడు వాళ్ళే సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ హీరోని చూడలేదు సార్ మేము, ఐఏఎస్ ఆఫీసర్ని చూస్తాం, పంజాబీరామ్ని చూస్తాం. ఎస్పెషల్లీ సార్ సినిమాలో సార్ లాస్ట్లో సార్ విలేజ్ కర్ర పట్టుకు వచ్చినప్పుడు ఎవడరా అది మళ్ళీ స్టార్ట్ చేసింది అని చెప్పి అనిపించినప్పుడు మీరు అందరూ డెల్ అన్నారు సార్, మీ జాతి మా జాతి అని చెప్తారు కదా సార్. ఏం చేస్తారు నాది? ఏ జాతి అన్న ఒక 10 seconds సీన్ ఉంటుంది సార్. ఆ పర్ఫార్మెన్స్ సార్ మాకైతే అసలు ఎక్స్ట్రాడినరీ సార్. తేజ్ మనసులో ఉంది ఆ క్యారెక్టర్, తేజ్ ఆ క్యారెక్టర్ యాజ్ ఎ పర్సన్. తేజ్ రియల్ లైఫ్లో కూడా పంజాబీరామ్. అందువల్లే మీకు త్రూ అవుట్ ద సినిమా ఎవ్రీ ఫ్రేమ్లోనూ అంత హానెస్ట్గా అంత జెన్యున్గా కనిపిస్తాడు. ఎస్పెషలీ నాకు ఫేవరెట్ కూడా అదే, ఏం జాతర నాది అని అడిగినప్పుడు ఆ పెయిన్ తను అనుభవిస్తూ ఫీల్ అవుతున్నాడు అక్కడ. అంటే అంత యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు తను. ఓకే, సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ అనుమానంతో మొదలైన వాళ్ళు మీరు మీరు హ్యాపీగా ఉన్నారు. అండ్ సార్ సినిమాలో అందరు కామెడీ సీన్ లేదంటున్నారు సార్. పర్టికులర్ మరి మీ అందరిని గుర్తు చేస్తున్నాను సార్. ఫస్ట్ టైం సంధ్యలో చూసాను సార్. ఆ క్లైమాక్స్లో ఆ రోజు మీరు ఉన్నారు, లాస్ట్లో పవర్ కట్ అయిపోయి కొంచెం ఆ టంగ్ కొంచెం మిస్ అయిపోయినాం, 2 minutes మిస్ అయిపోయినాం. మళ్ళీ మేము వెంటనే సెకండ్ వెళ్ళాం సార్, ఏషియన్లో వెళ్ళాం. వెళ్ళినప్పుడు త్రూ అవుట్ కంప్లీట్ మొత్తం సినిమా మొత్తం చూసాను సార్. నాకు సంధ్యాలో సేమ్ మళ్ళీ వేరే షోట్లో సెకండ్ హాఫ్లో పర్టికులర్ ఎపిసోడ్కి థియేటర్ మొత్తం నవ్వింది సార్. అదే ఎపిసోడ్ అంటే కోర్ట్ ఎపిసోడ్ సార్. నేను కాకపోతే నా ప్లేస్ కానీ సైన్ చేస్తాడు అని చెప్పి అక్కడ జనాలు ఎలా అనుకుంటారు సార్, ఇది మన డెమోక్రసీ, ఇలా ఉంది మన వ్యవస్థ, నవ్వుకుంటున్నారు సార్. వీడు కాకపోతే ఇంకోటి వీడియో చేస్తున్నాడు అని చెప్పి థియేటర్ మొత్తం క్లాప్ సార్ ఆ ఎపిసోడ్కి. థ్యాంక్ యూ. సో మీరు ఇలాంటి సినిమాలే తీస్తున్నాను సార్. ఇంకోసారి చిన్న సజెషన్ సార్, లైక్ ఒక్క లేక్ ఎపిసోడ్తో మీరు ఇంత సినిమా చేశారు సార్. సొసైటీలో ఇంకా చాలా ఉన్నాయి సార్. మీరు రిపబ్లిక్ని ఒక సినిమాతో ఆపకుండా లైక్ పార్ట్ 1 పార్ట్ 2 ఆర్ఎల్స్ సిరీస్ లాగా ఒక్కొక్క తీసుకొని ఆ ప్రపోజల్ చాలా బలంగా ఉంది. అది మామూలుగా ఊరినే చెప్పట్లేదు నేను, సినిమా ప్రమోషన్స్లో భాగంగా చెప్పట్లేదు. సినిమా రిలీజ్ ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఉంది, ఈ రోజు కూడా ఉంది. మీలాంటి వాళ్ళు అక్కడక్కడ ఇప్పటికి దాదాపు 3-4 ప్లాట్స్ కూడా ఇస్తున్నారు. కలకట్టాకి వెళ్దాం, రాహుల్ సింగ్ పట్టుకుందాం, అడవిలో చేద్దామని. యా, ఐ థింక్ ఇట్ ప్రాబ్లీ హైలీ లైక్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, డిఫరెంట్ ఇష్యూస్ ఇప్పుడున్న సమాజంలో సార్ క్యాస్ట్ పాలిటిక్స్ అని వెళ్ళిపోయినాయి సార్. నౌ డేస్ దానికి ఎగ్జాంపుల్ జిహెచ్ఎం సెలక్షన్ సార్, మొత్తం రిలీజన్ పాలిటిక్స్ సార్. రిలీజన్ పాలిటిక్స్ అవుతుంది. దీనిపైన మీరు తీయాల్సిందో కోరుకుంటున్నాను సార్. అండ్ పంజాబీరామ్ని ఇంకా పవర్ఫుల్గా చూపించండి సార్ మా పార్టీలో. అండ్ కంగ్రాచులేషన్ సార్, ఇంత దమ్మున్న సినిమా తీసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో గారికి, మీకు ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సార్. ఇంత మంచి సినిమా థ్యాంక్ యూ. Hi sir, this is Santhan. Expected hard-hitting film from you sir. And రివ్యూస్ ఏం అన్ని పాజిటివ్గా ఉన్నాయి, క్రిటిక్స్ ఏమీ లేవు. ఒక ఫ్యూ క్వశ్చన్స్ సార్, మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అవ్వం కాబట్టి ఫ్యూ క్వశ్చన్స్ సార్. ఇలాంటి హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్కి గట్స్ కావాలి కదా, అది మీకు ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే కరెక్ట్ పాలిటిక్స్ సొసైటీని చూసి వచ్చిన కోపమా బాధ? నాకు నిజం మాట్లాడడానికి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడానికి గట్స్ కావాలి. ఎందుకంటే నా ఉద్దేశంలో అది నిజం చెప్పడానికి ఎప్పుడు చిన్నపిల్లోడి మనస్తత్వం చాలు. ఒక 5 ఏళ్ళ నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఒక 5 year old ప్రపంచాన్ని ఎలా చూస్తాడు, ప్రపంచంలో ఎలా డీల్ చేస్తాడు అనే మైండ్ సెట్ని ఎప్పుడు కూడా వదులుకోదలుచుకోలేదు. అందుకని ఆ చిన్నప్పుడు మీరు చూశారు కదా పంజాబీరామ్ని, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ మై మైండ్ సెట్ ఈజ్ ఈ రోజుకి కూడా. నాకు అది మేబీ దాన్ని ధైర్యం అంటారా, లేకపోతే అమాయకత్వం అంటారా, లేకపోతే ఇగ్నోరెన్స్ అంటారా తెలియదు, ఇన్నసెన్స్ అంటారా తెలియదు. ఓకే, బట్ ఆ ఒక్క బ్యూటిఫుల్ క్వాలిటీని నేను వదులుకోదలుచుకోవట్లేదు. సో దాని ద్వారా వచ్చిన థాట్సే, దాని ద్వారా వచ్చిన అబ్జర్వేషనే ఈ సినిమా, ఇంకా రాబోయే సినిమాలు కూడా అవి అవుతాయి. ఇప్పుడు డైలాగ్స్ అనేవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. దాంట్లో కొన్ని చిన్న చిన్న మైన్యూట్ డైలాగ్స్ ఉన్నాయి. చేయాల్సిన మర్డర్స్ కానీ కరప్షన్ కానీ ఫస్ట్ 3 yearsలో చూసుకో, నెక్స్ట్ అది కరెంట్ జరుగుతున్న పాలిటిక్స్ సినారియోకి స్లిప్పర్ షాట్ అనుకోవచ్చా? లేదు, పొలిటీషియన్స్ని అందరినీ కూడా ఈ విషియస్ సైకిల్లో ఒకడు 4 తప్పులు చేస్తే నెక్స్ట్ వచ్చినోడు 6 తప్పులు చేస్తున్నాడు, ఆ తర్వాత వచ్చినోడు 8 తప్పులు చేస్తున్నాడు. అందుకనే ఆ సీన్ అంతా కూడా ఒక్క పాయింట్తో రౌండ్ ఆఫ్ చేసాం. గవర్నమెంట్ మారడం అంటే పాత గుండాలు గూట్లోకి వెళ్ళి కొత్త గుండాలు వీధిలోకి రావడం అన్నమాట. అంటే ఇవి బేసిక్గా ఎవరిని ఉద్దేశించి చాలా పార్టీలు, ఇప్పుడు ఈ బీహార్లో పార్టీలు అక్కడే, ఉత్తరప్రదేశ్లో పార్టీలు అట్లే, ఫస్ట్ 3 ఏళ్ళు మనం చేయాల్సిన దోపిడీలు, మర్డర్లు, ఎనిమిస్ ఏరేయడము ఇవి పెట్టుకుందాం. లాస్ట్ 2 years ఓటర్ని టీచ్ చేయడం ఎలా చేసుకోవడం అనేది ప్రతి రాజకీయ పార్టీ వాడు గెలవాలి కదా. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిన దగ్గర నుంచి ఎలా కుమ్మాలి, ఆ తర్వాత ఎలా గెలవాలి, ఇది బేసిక్ పాయింట్.
దానికి ఇండివిజువల్ మైండ్ సెట్ మారితే సరిపోతుందా, లేకపోతే మైండ్ సెట్ అని కదా ఇప్పుడు ఇందాక పొద్దున్నే డబ్బులు తీసుకోకుండా ఓడేయటం వీడు మారాలా, లేకపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వటం మానేయాలా, దేనికి రెండు జరగాలి. ఇన్ ద సెన్స్ ఎప్పుడు మనకు గొప్ప నాయకత్వం లేకపోవడం వల్ల ప్రజలు ఎలా ఉన్నారు, ఎందుకంటే ప్రజలు పాపము వాళ్ళ దైనందిన కష్టాలు, వాళ్ళ ఆ పూటకి వాళ్ళ అవసరాలని తీర్చుకోవడంకే సరిపోతున్నారు. వాడు నేను జ్ఞానం వెతుక్కోవాలి, నేను ప్రజాస్వామ్యం ఏం చేయాలి అనే ఓపిక వాడికి లేదు. ఓపిక ఎవరికి ఉంది? చదువుకున్న మీకుంది, ఒక సినిమాలు తీసే నాకుంది, ఆ లగ్జరీ బేసిక్లీ. ఆ విజన్ కరెక్ట్గా ఉన్నది. యాక్చువల్గా టాప్ డౌనే జరుగుతుంది మార్పు, ఎప్పుడు బాటమ్ అప్ జరగదు. బాటంలో ఇలా ఉందని ఊరినే ఆడికి అద్దంలో చూపించాను అంతే తప్ప ఒక కామన్ ఓటర్ని. ఆడి బాధ్యత కూడా ఆడు బలంగా ఫీల్ అవని. బట్ విజన్ అనేది నాయకత్వంలో రావాలి. సో బట్ ఆ నాయకత్వంలో ఆ విజన్ని మనం ఐడెంటిఫై చేసుకునే అంత పరిజ్ఞానం మాత్రం తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్కి ఉంది. సో దిస్ ఇస్ వాట్ ఐ ట్రై టు ఎక్స్పోజ్ ద డిసీజ్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్ ఇస్ ద అబ్జెక్టివ్ ఆఫ్ రిపబ్లిక్. సో అప్పుడు ఎవడి ఆలోచన వాడిది ఒక మెట్టు పెరుగుతుందేమో, కొంచెం ఎవాల్వ్ అవుతుందేమో. అప్పుడు మేబీ ఒక విజనరీ లీడర్ రేపు వచ్చినప్పుడు మనం ఆ విజన్ని ఫాలో అవుతామేమో అనే ఒక ఆశ. కంగ్రాచులేషన్స్ సార్. దిస్ ఇస్ అరుణ్ షౌరి. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దాని గురించి నేను థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. ఏదర్ మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ చూసినప్పుడు లాస్ట్లో ఏదర్ కన్క్లూజన్ అయినా ఇస్తారు, సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు, హోప్ అయినా ఇన్స్టిల్ చేస్తారు. అండ్ ఫస్ట్ టూ దానికి ఛాన్స్ లేదు. హోప్ ఇన్స్టిల్ చేశారు పంజాబ్ రామ్ ద్వారా, అండ్ హోప్ ఈజ్ నోవేర్ ఇన్ ద క్లైమాక్స్. అండ్ ఐ వాజ్ స్టార్టెడ్ జస్ట్ చాలా డిస్టర్బింగ్గా ఉంది నా క్లైమాక్స్లో చూస్తూ ఉన్నాను. డిస్టర్బ్. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది మూవీ? టు ఇన్స్టిల్ hope. There is no hope on screen. There is no hope in the subject. And I am searching for hope. And then I saw a few people, not before the titles rolling in, going out of the exit. Then I saw them. So there is the hope going. That is the whole concept of the movie, right? అవును, ఎగ్జాక్ట్లీ. Hope ద హోప్ ఈజ్ యూ అనేది పాయింట్. The hope is going without having any concern on the subject. అవును, నిజం ఎప్పుడు బాధిస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది, భారం అవుతుంది. ఈ సినిమా పర్పస్ అదే. కొంతమంది ఆ భారాన్ని తట్టుకోగలరు, ఆ నొప్పిని తట్టుకోగలరు. కొంతమంది ఆ నొప్పి తగలని ఒక థిక్ మైండ్ సెట్లో, అంటే వాళ్ళు అలా కాకపోతే ఇంకోలా బతకలేరేమో. అది కూడా వాళ్ళు కూడా ఈ విషయ సైకిల్లో అలా తయారయ్యాము. సో వాళ్ళలో కూడా హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అంటున్నాను నేను. బేసిక్లీ సీరియస్లీ జెన్యున్లీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అన్నిటినీ కలబెట్టేదే నిజం, అందరినీ కలబెట్టేదే నిజం. సో ఇది జరిగింది కాబట్టి నేను ఎంజాయ్ చేస్తాను ఈరోజు. అది కొద్ది మందిలో జరిగిందా, ఇంతమందిలో జరిగిందా అనేది కాదు. కొద్ది మందిలో జరిగినా కూడా చాలు, వాళ్ళ బలం అనేది ఒక్కొక్కరు మల్టిప్లైడ్ బై కొన్ని వేలు, కొన్ని లక్షలు అనేది. సో యు ఆర్ ద ప్రూఫ్ ఫర్ దాట్. ఓకే, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ hope or whatever. The hope is what you are feeling right now. Yeah, within you. అండ్ ద అదర్ థింగ్ ఈజ్, మీరు ఇందాకే చెప్పారు ప్రతి ఒక్కడు అవతరాడు వెళ్ళాలనుకుంటాడు, మన దగ్గరికి బ్లేమ్ వచ్చేటప్పటికి ఒప్పుకోడని. అండ్ వి సా దట్ ఆన్ స్క్రీన్ యాజ్ వెల్. ఫస్ట్ విశాఖవాణిని మనం యాంటగోనిస్ట్గా చూపించాము. లేటర్ అండ్ ఫైనల్గా కంక్లూడ్ అయిందంటే షీఈ్ అ విక్టిమ్ ఆఫ్ ది సిస్టమ్. Exactly. షీఈ్ అ విక్టిమ్ ఆఫ్ సిస్టమ్. అండ్ హూ మేడ్ హర్ ద విక్టిమ్? we are the people who made her do that. అది ఈవెన్ కామన్ ఓటర్ని కూడా అంత బలంగా బ్లేమ్ చేయకూడదు, మనం చేయలేం. అంటే కానీ అంత బలంగా ఫీల్ అవుతున్నారు యాజ్ కామన్ ఓటర్, విచ్ ఇస్ గుడ్. అరే మనమే రా ఎదవలం అని అంత లోతుగా ఫీల్ అవ్వడం కూడా మంచిదే. బట్ మీరే బాధ్యులు కాదు, మనం ఒక్కరమే బాధ్యులు కాదు. టాప్ టు బాటమ్ ఆ విజన్ నుంచి ఇక్కడున్న బేసిక్ కొద్దిగా అవేర్నెస్, కొద్దిగా బాధ్యత. మనం బిజీగా ఉన్నాము, మనం టైర్డ్ అయిపోయినాము కామన్ ఓటర్గా, బట్ స్టిల్ కొద్దిగా అవేర్నెస్ ఉన్నప్పుడు ఎక్కడో కరెక్ట్గా ఫ్రీక్వెన్సీస్ వచ్చినప్పుడు, ఆ విజన్ వచ్చినప్పుడు మనం కరెక్ట్ అవుతాం, సరైన లీడర్షిప్ వస్తుంది, సరైన ప్రోగ్రెస్ జరుగుతుంది. అండ్ మీరు ఇండెప్త్లో ఒక డెరివేటివ్ మెసేజ్ కూడా ఇచ్చారు. ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ హెల్ప్లెస్నెస్. ఏదర్ విశాఖవాణి ఆర్ పంజాబ్ అభిరామ్ ఇన్ ద క్లైమాక్స్ ఆర్ జగపతి బాబు, దే ఆర్ ఫుల్ ఆఫ్ హెల్ప్లెస్నెస్. అండ్ ద ఓన్లీ వే టు ఓవర్కమ్ దిస్ హెల్ప్లెస్నెస్ ఈజ్ టు ఫైట్ వితౌట్ ఎనీ ఫియర్. డెరివేటివ్ మెసేజ్ ఇచ్చారు. అండ్ అది రిసీవ్ చేసుకున్న వాళ్ళు పాజిటివ్గా ఇస్తారు వెన్ దే హ్యావ్ దట్ క్యాపబిలిటీ టు పర్సీవ్ ద మెసేజ్. అండ్ ఫైనల్లీ వన్ సింగిల్ క్వశ్చన్ సార్, మీరు డైలాగ్స్ రాసేటప్పుడు స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రత్యామ్నాయం అవుట్ ఆఫ్ 100 like 40 మెంబర్స్కి అర్థం కావచ్చు. ఆ ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయంకి ప్రత్యామ్నాయం ఓటు మీరు ఎందుకు రాయలేదు అనేది అడిగేదానికంటే ముందు మీరు బాహుబలికి అది మనకి ఏది మరణం సీక్వెన్స్ రాశారు. అండ్ ఇంత స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడలేదు. సో దట్ వాజ్ ఎ బిగ్ మూవీ అండ్ దట్ వాజ్ లైక్ ద కీ పాయింట్ ఆఫ్ ది హోల్ బ్యాటిల్. అంటే ఇది నా సినిమా, నా ఫ్రీడమ్ అన్నట్టు రాశారా? సబ్జెక్ట్ డిమాండ్ చేసిన సబ్జెక్ట్ యాక్చువల్లీ ఎందుకు సబ్జెక్ట్ అంటే ఇప్పుడు కోర్ట్ రూము,
ఒక బ్యూరోక్రాట్గా ఉన్నప్పుడు యాక్చువల్గా తన లాంగ్వేజ్ బ్యూరోక్రాట్ అయిన తర్వాత మారుతుంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎందుకంటే తోటి బ్యూరోక్రాట్స్తో మాట్లాడినప్పుడు ఆ బ్యూరోక్రాటిక్ రూమ్స్లో ఇలాగే ఉంటుంది కన్వర్జేషన్ నా ఉద్దేశంలో. అండ్ ఆ కోర్టులో కానీ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రసంగిస్తున్నాడు అక్కడ. సో అందువల్ల లాంగ్వేజ్ ఉంటుంది. మేబీ కొన్ని చోట్ల ఇంకొంచెం లైటర్ వర్డ్స్ వాడుండొచ్చేమో. ఈ ప్రత్యామ్నాయం అనే మాట ఆ లైఫ్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఆ లేక్ సైడ్ లైఫ్ ఉన్న వాళ్ళకి పూర్తిగా తెలుసు. అండ్ బై ద వే ఇంకొక విషయం నేను బాగా క్లారిఫై చేయాలనుకుంటాను. కొంతమంది లోకల్గా కొల్లేరును ఉద్దేశించి తీశారు అది ఇది అని ఫీల్ అవుతున్నారు. ఆ విషయం మీలో ఎవరూ ఫీల్ అవ్వట్లేదు. దాన్ని అందుకే అది తెల్లేరైంది. ఇది ఏంటంటే కేవలం నాకు ఒక ప్రకృతి కావాలి ఉపమానంగా. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఉన్న అవస్థలు చెప్పడానికి ఒక ఉపమానంగా ఒక ప్రకృతి కావాలి కాబట్టి, ఒక చెరువు అనేది చాలా ఈజీగా రిలేట్ చేసుకోగలం కాబట్టి ఒక తెల్లేరు అనే ఒక చెరువును చూపించడం జరిగింది తప్ప కొల్లేరులో అటువంటి దుర్మార్గాలు అటువంటివి ఏవి జరగట్లేదు. బై ద వే ఐఎమ్ క్లారిఫైయింగ్ దట్. I hope any of you won't misunderstand that. So that's the essence. మీరు అన్ని మీడియంస్ చూపించారు, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ. అండ్ అంటే వాట్ ఎవ్రీ వన్ ఆర్ హోపింగ్, ఐ డోంట్ నో, ఐ హోప్ దట్ ఎవ్రీ ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కాబట్టి ఈ మధ్య వచ్చిన మెసేజ్ బేస్డ్ మూవీస్లో మీడియాని ఫోకస్ చేస్తారు. మీడియాని బ్యాష్ చేయడం కావచ్చు, మీడియా షుడ్ సర్వ్ ఫర్ ద రైట్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్ అని. అండ్ నో వేర్ ద మీడియా ఇస్ ఎక్స్పోజ్. ఈజ్ ఇట్ కాన్షియస్నెస్ ఆర్ జస్ట్ లైక్ ఇట్ ఈస్ యూ థాట్ దట్ ఈస్ వే ఆఫ్ ద సబ్జెక్ట్? అంటే మీడియా ఎవరు? మనమే కదా. లైక్ మనలాంటి ఇప్పుడు మనకు ఒక జాబ్ ఇచ్చారనుకోండి ఎవరన్నా ఏదో ఒక మీడియా ఛానల్లో, మనమే మీడియా అవుతాం. సో ఎండ్ ఆఫ్ ద డే నేను కామన్ మ్యాన్స్ థింకింగ్ని నేను అడ్రస్ చేసినప్పుడు ఇదే అక్కడ కూడా అప్లై అవుతుంది. ఒక డైలాగ్ ఉంది కదా, అంటే అన్యాయం జరిగిన ప్రతిసారి మీడియా, ప్రజలు, పోలీసులు, మీడియా, న్యాయస్థానాలు అయితే దాన్ని వ్యవస్థ అంటారు. దట్ రౌండ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. సో ఐ డింట్ ఫైండ్ ఎనీ నీడ్ టు ఫోకస్ ఆన్ మీడియా ఇన్ దిస్ ఫిల్మ్. ఫెయిర్ ఎనఫ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీశారు. గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. ఐ డోంట్ నో గేమ్ చేంజ్ చేస్తుందా, ఏం చేంజ్ చేస్తుందా థాట్ ప్రాసెస్ మార్చింది కాబట్టి. Yeah. అసలు యాక్చువల్లీ మీకు ఫస్ట్ ఆడియన్స్ మీరు ఈ ఐడియా వచ్చినప్పుడు మీరు అంటే ఇప్పుడు ఎంతో మంది ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆడియన్గా మీ ఫీలింగ్ ఏంటి? వాట్ డ్రోవ్ యూ టు డూ దిస్ ఫిలిం? అండ్ ఫస్ట్ ఆడియన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అన్ ఆడియన్ ఫర్ ద సిచ్యువేషన్స్ వీఆర్ ఫేసింగ్. ఫస్ట్ అక్కడ ఆడియన్ అయ్యాను. మీ మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆడియన్గా సినిమా తీసిన తర్వాతనా, లేకపోతే సినిమా తీయక ముందునా? తీయక ముందు సార్. అంటే ఫస్ట్ ఆడియన్గా ఇప్పుడు చూసిన ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క పాయింట్లో ఫీల్ అవుతున్నారు. మీరేం ఎక్సైట్ అయ్యారు అసలు? మీరు దీని సినిమా తీయాలని ఎందుకు ఫీల్ అయ్యారు? మనం బతుకుతున్న ఈ సూడో డెమోక్రసీ ఉంది కదా, రోజు వింటున్న న్యూస్లు కావచ్చు, రోజు ఇవన్నీ కలబెడుతూ వస్తున్నాయి. ఇది లాస్ట్ నేను యుఎస్లో నుంచి ఎక్కువ టైం ఇండియాలో స్పెండ్ చేయడం 2008 నుంచి స్టార్ట్ చేశాను. వెన్నెల అప్పుడు కూడా ఒక 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోయాను. కానీ ప్రస్థానం తీస్తున్నప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇండియాలోనే ఉంటున్నా. కొద్ది టైం, అవసరమైన టైం అమెరికాలో ఉంటున్నా. నాకు అక్కడికి ఇక్కడ కంపేర్ చేసుకోవడానికి చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది. అదృష్టవశాత్తు 2 వ్యవస్థలో బతకడం వల్ల, ఒకే లైఫ్తో బతకడం వల్ల చాలా క్లారిటీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి నా మైండ్లో. ఏది రైటు, ఏది రాంగు, ఫండమెంటలీ మనం ఇగ్నోర్ చేస్తున్న ఎథిక్సే రాంగ్ ఉన్నాయి. చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అంటే ఏంటి, డిగ్నిటీ అంటే ఏంటి, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి, వెల్త్ క్రియేషన్ అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి. అందుకే ఇట్లాంటి ఫండమెంటల్స్ అన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక కథారూపంలో ఈ డిస్టర్బెన్స్ అంతా లేఅవుట్ చేసి రాంగ్స్ లేఅవుట్ చేయాలి, అట్ ద సేమ్ టైం రైట్స్ డిఫైన్ చేయాలి అనే ఒక డిస్టర్బెన్స్ ఇండియాలో బతుకుతున్న రోజుల నుంచి ఉంది. ఇది 2009-2010 నుంచి. అది కేవలం ఒక బ్యూరోక్రాట్ ద్వారా చెప్తే న్యూట్రల్గా చూడొచ్చు దీన్ని, 360 degrees, పొలిటికల్ అఫిలియేషన్స్ లేకుండా ఇవన్నీ అలా డిజైన్ చేయడం జరిగింది. పంజా అభిరామ్ క్యారెక్టర్ ఎక్స్పెరిమెంట్ అన్నారు కదా, నిజంగా మీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. అండ్ ప్రస్థానం దేవకట్ట ఇప్పుడు రిపబ్లిక్ దేవకట్ట అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల నుంచి ఆ శాపం నుంచి బయటపడాలని చూస్తున్నాను. కనీసం ఇంకొక సినిమా ఉంది, చెప్పుకోదగ్గ సినిమా. కొన్ని కాన్వర్జేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక డైలాగ్ దగ్గర ఆగిపోయి మిగతా కొన్ని వినలేకపోయాను సార్. అది రియల్లీ అంటే బెస్ట్ రైటింగ్ అది. మేబీ దట్స్ వాట్ డ్రాయింగ్ పీపుల్. అంటే బై 3-4 days 2 times 3 times చూసిన వాళ్ళు మెసేజ్లు ఎక్కువ వినిపిస్తున్నాయి ఈ మధ్య, రాను పెరుగుతున్నాయి.
విశాఖవాణి అండ్ పంజా అభిరామ్ డిస్కషన్లో కాన్వర్జేషన్స్ అంతా బాగున్నాయి. లాస్ట్కి హీరో ఏం చెప్తాడు, ఎక్కడ హై అవుతాడు అని చెప్పేసి వెయిట్ చేసిన టైంలో మీరు పరిమాణం గురించి ఆలోచిస్తున్నాను, నేను పరిణామం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు మనం సొసైటీలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలి, అన్నీ చేసుకుంటాం కానీ మన లగ్జరీస్ కోసం చేస్తున్నాం కానీ అది ఎంతో కొంత మనని ఎఫెక్ట్ చేస్తుంది అనే సెన్స్. డైలాగ్ అంటే ఏంటి? ఆలోచన. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, థాట్. సో ఇట్స్ నాట్ అ పదగారడి కాదు. సో ఆ పదగారెడ్లు వాడు ఎందుకు తప్పట్లు కొట్టాడో ఏం చేసి నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి నువ్వు ఏదో కొట్టిన ఆ సౌండ్ ఫోనెటిక్స్ చూసి తప్పట్లు కొడతాడు, ఇంటికి వెళ్తాడు, వాడికి ఏం చెప్పాడో అడుగు తెలీదు. సో ఐ డోంట్ వాంట్ టు రైట్ లైక్ దట్. హలో సార్, సుదర్శన్ నేను. సో ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను మామూలుగా అయితే యాజ్ ఏ కమర్షియల్ మూవీ ఇవంతా ఈ లెక్కలు ఇవంతా వేసుకోకుండా థియేటర్కి వెళ్ళే ముందు ఏ లెక్కలు ఉంటాయో తెలియదు, కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత అంతా కామ్ అయిపోతాం. అంటే లైక్ ఓకే మనం సినిమా చూడడానికి వచ్చాం, ఏదైతే ఉంది పక్కన పెట్టేయండి అన్నట్టు. వెళ్ళి కూర్చున్న తర్వాత సాయంత్రం ఆయన సినిమాలన్నీ చూస్తూ వస్తుంటాం కదా, ఎంట్రీ ఎలా ఉంటుంది, ఇది మినిమం ఉంటాయి కదా, ఓకే చూద్దాము వెయిట్ చేద్దాం అన్నట్లుగా చూస్తూ ఉన్నాము. మీరు ఎంట్రీ ఏంటంటే కొంచెం బ్లాక్, కొంచెం డార్క్ టోన్తో మనోడు వస్తున్నాడు, నమ్మక హీరోయిన్ అని సాంగ్ వస్తుంది. నాకు అక్కడ అర్థమైపోయింది సార్, అంటే ఓకే లైక్ సినిమా అలాగా సార్. నేను వేరేలాగా అంటే నేను ఎలా కనెక్ట్ అయ్యానంటే అప్పుడు దాకా అంటే ఒక సాయిధరం తేజ్ గారిని మేము వేరే సాంగ్స్ ఈయన్ని రెప్లికేట్ చేసేందుకు చాలామంది రుద్రవేణిలో సాంగ్ అది మీకే మాకు ఫేవరెటే. చాలామంది కమర్షియల్ సాంగ్స్ వాడి ఎలివేట్ చేసి చూపించారు. మీరు ఆ సాంగ్ ఎంచుకొని తనని ఈ సాంగ్లో ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఓకే దిస్ ఈస్ గోనా బి డిఫరెంట్. మనకి మనం చూసేటట్లయితే ఇది ఉండదు, రెగ్యులర్గా అయితే ఉండదు, కొంచెం అయితే ఇది మనకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అన్నట్లే చూడడం. ట్యూన్ అయ్యాం. పర్పస్ కూడా అదే. మీరు వచ్చిన రాంగ్ ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ 2 నిమిషాల్లోనే ఇది పక్కన పెట్టండి రోయ్, ఇలా చూడకండి రోయ్ నా సినిమాని అని చెప్పదలుచుకునే ఆ సీన్ అక్కడ పెట్టడం కూడా జరిగింది. సో ఇంకా అక్కడే అర్థమైపోయింది, ఓకే మనం డ్రైవింగ్ అయిపోయాం క్యారెక్టర్ అని. సో నేను ఆ క్యారెక్టర్ జర్నీని నేను చాలా ఇష్టపడ్డాను. సినిమా బాగుంది ఇదంతా ఓకే, కానీ ఆ క్యారెక్టర్ జర్నీ అనేది ఆ క్యారెక్టర్ అన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాడు సార్. అంటే పంజాబ్ రామ్ అనేటోడిని ఫస్ట్ క్వశ్చన్ చేసేది తన ఒక ఐఏఎస్ ఆఫీసర్. అంటే తను ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు నువ్వు బయట ఉండి ఏం మాట్లాడతావురా, నువ్వు ఇక్కడ వచ్చి మాట్లాడితే నీతో మాట్లాడచ్చు, అయినా బయటకు వెళ్ళిపోయేవాడు నీతో ఏం మాట్లాడేది అన్న టైప్లో మాట్లాడతాడు. ఒక గోండా క్వశ్చన్ చేస్తాడు ఒక రౌడీ, బిడ్డ తమ్ముడు వెళ్ళిపో ఇక్కడ అట్లా అట్లా. తర్వాత తను ఒక ఆటో డ్రైవర్కు తెలియకుండా క్వశ్చన్ చేస్తాడు, మాట్లాడుతూ ఒకసారి ఆ మ్యాప్ చూడండి సార్ మీకు అర్థమవుతుంది మొత్తం అన్నట్లు ఒక స్టోరీ నేరేట్ చేస్తా క్వశ్చన్ చేస్తాడు. ఆ జర్నీ ఉంటుంది కదా సార్, ఆ ట్రైన్లో తన జర్నీ అట్లా వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చొని ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ సెటప్ నాకు బాగా నచ్చింది. అంటే మాట్లాడుతూ ఎక్కడుంది సార్ వ్యవస్థ, చచ్చిపోయింది సార్ అన్నట్టు. సో అంటే ఈ అటిట్యూడ్తో ఈ వ్యవస్థలో ఎలా ఫిట్ అవుతా ఉంటే అసలు ఫిట్ అవడానికి వ్యవస్థ ఎక్కడ ఉంది అనేది పాయింట్ బేసిక్లీ. అంటే ఆ క్యారెక్టర్ అన్ని అసాసిన్స్ అన్ని ఇది చూసిన తర్వాత మీరు మామూలుగా అయితే ఒక క్యారెక్టర్ ఒక మనిషి కానీ ఒక రెగ్యులర్ క్యారెక్టర్ అయితే బయట అయితే వీటన్నిటికీ అఫెక్ట్ అవుతాడు. ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినా సరే ఏదో ఒక మూల అరే ఇది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుందిరా అన్నట్లు, అంటే అలాంటి సొసైటీలోనే ఉన్నాం, బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. కానీ మీరు దాన్ని అలా కాకుండా లేదు ఈ క్యారెక్టర్ దేనికోసం నిలబడాలని చెప్పి ఈ ఇంటర్వ్యూ అర్థం ఏముంది అన్నట్లుగా అక్కడ ఒక తప్పు దారిలో పడదన్న దాన్ని ఆ గుర్రాన్ని ఒకదాన్ని కరెక్ట్ చేసేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ జస్ట్ ఇలా చేసేసి వెళ్ళిపోయాడే, ఇది ప్రాపర్గా చేయాలి కదా, ఇది ఏంది నేను మోషన్ పోస్టర్ మీరు అలానే రిలీజ్ చేశారు. ఆ మోషన్ పోస్టర్ నుంచి నాకు ఆ సీన్ మీద కొంచెం హై ఉంది, ఎందుకు ఆ బీజియం వల్ల కావచ్చు. సో ఎండ్లో మొత్తం కరెక్ట్ చేస్తాడు. లైక్ అంతా అక్కడికి వచ్చి ఈ 3 ఉన్నాయి కదా లెజిస్లేటివ్, ఈ మూడింటిని అంటే మీరు న్యాయ వ్యవస్థ మీకు రాజకీయ వ్యవస్థ అది కుళ్ళిపోయింది, దాన్ని వదిలేయండి, మీరు సక్రమంగా నిలబడితే దీన్ని కరెక్ట్ చేయొచ్చని వాళ్ళకి ఒక వార్నింగో ఏదో ఇచ్చి వాళ్ళని కరెక్ట్ చేయించి తను నిలబడి మొత్తాన్ని సెట్ చేసేసి నేను అక్కడే సెట్ చేయాలని ఫిక్స్ అయినాను రా మొత్తాన్ని. అంటే నేను అక్కడ జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చాను, ఇక్కడైతే నేను దాన్ని ప్రాపర్గా సెట్ చేశాను అన్నట్లు. అంటే ఒక నార్మల్ క్యారెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేటోడు ఏం చేయగలడు, మహా అయితే డిస్ట్రిక్ట్లో కూర్చొని గ్రీవెన్స్ డేలో కూర్చొని చెప్పండి అమ్మా ఏంటి మీ సమస్యలు అన్నట్లు కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇలా కూడా చేయగలడు, వాళ్ళకి పవర్స్ ఇస్తే ఇలా చేయగలరు అన్నట్లు.
ఐ మీన్ ఈ సినిమాలో క్యారెక్టర్ అనేది అది అసాసన అయిపోవడం అనేది అది అంటే అది హోప్లెస్ కావచ్చేమో, కానీ మీరు ఒక హోప్ ఇచ్చారు. లైక్ అంటే ఆ క్యారెక్టర్ ద్వారా ఏంటంటే చిన్న చిన్న వాటికి అన్నీ భయపడిపోవద్దనరా, లైక్ ఏదో జరిగిపోయింది అన్నట్లు బాధపడిపోవద్దండి. ఇతన్ని ఎంతమంది క్వశ్చన్ చేశారు, ఇతను ఏదో చేయాలనుకుంటే ఎంతమంది క్వశ్చన్ చేశారు, ఇన్ని బాధలు పడ్డాడు, ఇన్ని పడిన తర్వాత కూడా హీ డిడ్ హిస్ థింగ్. సో ఆ విషయం అయితే ఆ క్యారెక్టర్ పరంగా పంజాబిరామ్ అనేది నాకు నేను ప్రస్థానం థియేటర్లో చూడలేదు, డివిడి దాంట్లో చూసినప్పుడు అయితే ఎగ్జైట్ అయినా, కానీ నా వరకు అయితే థియేటర్ ఎక్స్పీరియన్స్గా మీరు రిపబ్లిక్ దేవకట్టని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇంకా సార్ ఇంకా చాలామంది దగ్గర నుంచి చెప్తున్నాను యాజ్ ఎ రిప్రజెంటేటివ్గా, గ్యాప్ తీసుకోవద్దండి సార్. తీసుకోను. గ్యాప్ తీసుకోలేనంత బలం ఇచ్చారు, మీరు బలాన్ని ఇచ్చారు. నేను ఖచ్చితంగా నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఇప్పుడు మీతో పాటు మీరు మాట్లాడే ఇంకో 10 మంది ప్రతి ఒక్కరు మీరు మల్టిప్లై చేస్తారని తెలుసు. దట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ ఎ కల్ట్ ఫిల్మ్. ఒక కల్ట్ ఫిల్ము థియేటర్లో ఎన్ని 100 కోట్లు చేసింది అనే దానికన్నా కూడా ఎన్ని 100 హృదయాలను గెలిచింది అనేదే కల్ట్ ఫిల్మ్ యొక్క ఎఫెక్టు. అది లాంగ్ టర్మ్ ఆస్తి. నాకు ఈ రోజుకి కూడా నాకు ఒక అవకాశాన్ని మధ్యలో 2-3 ఫ్లాప్స్ చేసినా కూడా ప్రస్థానమే ఇచ్చింది ఈ అవకాశాన్ని కూడా. ఈ అవకాశం ఇది ఇంకా బలమైన అవకాశాలను ఇస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా అంత టైం తీసుకోను. బట్ తీసేది ఇంతే జెన్యున్గా తీస్తాను. మేబీ ప్రతి సినిమా పాలిటిక్స్ మీద ఉండకపోవచ్చు, వేరే హ్యూమన్ ఎమోషన్స్ మీద ఉండొచ్చు. ఏది తీసుకున్నా కూడా ఒక జెన్యున్ క్యారెక్టరైజేషన్, జెన్యున్ కాన్ఫ్లిక్ట్, జెన్యున్ హ్యూమన్ ఎమోషన్ తోటి అదైతే మీకు మళ్ళీ తీసే ప్రతి సినిమా మీరు ఇలాగే రిసీవ్ చేసుకోవాలనే కసితోనే చేస్తాం. దేవగట్టు గారు, ఇప్పుడు వీళ్ళందరికీ ఇంత సమాధానం చెప్పారు కదా సార్. సో వీళ్ళ ద్వారా మీరు పబ్లిక్కి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు కదా సార్. నేను కొన్ని అడిగినటువంటి ఎలిగేషన్స్కి, మీ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్కి నాకు సమాధానం మీరు చెప్పారు. స్ట్రాంగ్ ఎలిగేషను ఇప్పుడు మీ మీద వచ్చింది సార్. అది నథింగ్ బట్ ఫ్రమ్ యువర్ హీరో, అవర్ హీరో అనాలి, తేజ్ గారి నుంచి హాస్పిటల్ నుంచి నాకు పంపించినటువంటి మెసేజ్ ఏంటి అని అంటే, దాదాపు పాపం ఆయన్ని మీరు ఒక 2 years నుంచి బాగా హింసించి డైలాగ్ నరేషన్ కానివ్వండి, ఆ డిక్షన్లో కానివ్వండి భయంకరంగా హింసించేశారంట. సో ఆయనకి ఈ విధంగా ఒక మంచి ఇది ఇచ్చారు. బట్ ఆయన ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే వైపుగా ఆయన పయనిస్తున్నారు. క్లియర్గా చెప్పమన్నారు. బేసిక్గా ఇప్పుడు తేజ్ మెల్లగా లేచి నడుస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఫుల్గా బయటకు వస్తే ఇంత పెద్ద థ్రెట్ ఉంది నాకు. డెఫినెట్గా ఉంది. కాకపోతే ఏంటంటే ముందే మీకు వార్నింగ్, అంటే శంఖం పూరిస్తారు కదా యుద్ధం చేసేటప్పుడు, వార్నింగ్ షాట్, అలాంటిది వార్నింగ్ షాట్ అనమాట. ఆయన కోరింది ఏంటి అని అంటే, ఒక లెంగ్తీ డైలాగ్, స్ట్రాంగ్ డైలాగు మీ చేత డెలివరీ చేయాలి ఇక్కడ ఆడియన్స్ ఆన్ బిహాఫ్. ఎందుకంటే పాపం మరి ఆయన్ని 2 సంవత్సరాలు టార్చర్ సార్. ఆయన చూడండి, హాస్పిటల్ నుంచి ఆయన టక్కన లేచి కూర్చున్నారు అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి, మీ యాక్సిడెంట్ నుంచి ఆయన కోలుకోవడానికి. ఇప్పుడు బేసిక్గా ఆయన వార్నింగ్ షాటే నాకు నాకౌట్ అయ్యేటట్లుంది. ట్రై చేస్తాను. అవునండి. ఓకే. ప్రతి ఎలక్షన్లో తాను ఓటేసిన పొలిటీషియన్ జీవితాన్ని మార్చేస్తాడని ఆశించే ఓటర్ దొరికినంత దోచుకునే ప్రయత్నంలో బ్యూరోక్రాట్ని కంట్రోల్ చేసే పొలిటీషియన్, ప్రజల కోసం పనిచేయలేక దొరల కోసం పనిచేసే బ్యూరోక్రాట్, ఈ ఉచ్చులో ఎరుక్కొని తన జీవితాన్ని ఎవడూ మార్చలేడని ఉన్న ఓటుని అమ్ముకుని బతుకుతున్న ఓటర్. సార్ మా హీరోతో ఇలా చెప్పించారా? మా హీరోతో ఇలా చెప్పించారా? ఇలా చెప్పిస్తే అసలు ఆ సినిమా నడిచేదా? టూ మచ్ అసలు. మీరు కాదు సార్, ఇప్పుడు మా హీరోతోనేమో మీరు పాపం ఆయన బాధ చూడండి, 2 సంవత్సరాలు చేసుకుంటూ చెప్పాను. అలాగే సార్, కొంచెం ఫీల్ అయ్యి చెప్పండి సార్. అది మేము కూడా ఎంజాయ్ చేస్తాం కదా. నేను హ్యాండ్సప్ అంటున్నాను, ఒక ఎక్స్ప్లెనేషన్తో హ్యాండ్సప్ అంటున్నాను. డైరెక్టర్లు అందరూ మేము చేయలేకనే ఇలా చేయించుకుంటుంటాం. చేయడం చేతగానే డైరెక్టర్ అవుతాడు, యాక్టింగ్ చేయడం చేతగానే డైరెక్టర్ అవుతాడు. హీరో మీరు అన్నట్టు సార్, ఇప్పుడు తేజ్ గారు, సాయిధరం తేజ్ గారు ఏదైతే అన్నారో, సాయిధరం తేజ్ గారు మీరు ఈ డైరెక్షన్ అనే మదర్ హోమ్ నుంచి పుట్టినటువంటి బిడ్డ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
అదే ఇప్పుడు డైరెక్టర్ గారు ఒక చిన్న వెర్షన్తో చెప్పారు, మేము వాళ్ళని తయారు చేస్తామని చెప్పేసి. ఎస్, కంగ్రాచులేషన్స్ సాయిధరం తేజ్ గారు. మీరు త్వరగా ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తారో అని చెప్పేసి అని ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సార్. అతి తొందరలో మనం మన తేజ్ గారిని కూడా జనం ముందుకు తీసుకొస్తాం. తొందరలోనే పబ్లిక్లో మీరు కనిపిస్తారు. ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా ఫోన్లో మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరితో. యా, వెరీ హ్యాపీ దట్ హీస్ కమింగ్ అవుట్ ఫాస్ట్. లైక్ ఆటోనగర్ సూర్యలో ఒక డైలాగ్ ఉంది కదా సార్, లైక్ అండ్ తనిఖీల బండి గారు నాజన్ అంటాడు జైలు నుంచి బయటకు వెళ్ళినప్పుడు, ఇప్పుడే అసలు జైలుకి వెళ్తున్నావు అన్నప్పుడు లైక్ వాట్ నాజన్ సేస్ లైక్ మనిషి వ్యవస్థ అంటాడు, కానీ ఇట్ కేమ్ టు అసలు వ్యవస్థే లేదంటాడు. ఇన్ ఏ వే ప్రస్థానం, ఆటోనగర్ సూర్య అండ్ రిపబ్లిక్ నేను డిజైన్ చేసుకున్న ఒక థీమాటిక్ ట్రయాలజీ. ఎలా అంటే ప్రస్థానం అనేది ఒక హ్యూమన్ వల్నరబిలిటీ, అంటే ఒక ఇన్నర్ పర్సనాలిటీ గురించి మాట్లాడేది, ఒక ఇన్నర్ సోల్. ఆ లోపలే మంచి చెడులు ఎలా యుద్ధం చేస్తుంటాయి, అందులో మనం చేసే ఒక చెడు యాక్షన్ అనేది పర్యవసానంగా ఎలా బయటకు వస్తుందని ఒక రకమైన కర్మ సిద్ధాంతం. ఓకే, మనం అందరం మన యాక్షన్స్, మనం చేసే ప్రతి యాక్షను మన చుట్టూ దాని కాన్సిక్వెన్స్గా ఒక ఉచ్చులా వస్తుంది, లిబరేషన్ అవుతుంది, ఒక ఉచ్చు అవుతుంది అనేది కోర్ హ్యూమన్ నేచర్ మీద ఒక డాట్ అయితే అది. దాని చుట్టూ ఒక కోర్ వాల్యూ ఉన్న, తన సొంత డిగ్నిటీ తోటి బతకాలనుకున్నా. అంటే ఆటోనగర్ సూర్య సినిమా అంతా కూడా వాడికి ఇంట్లోంచి గెంటేసినప్పుడు, రోడ్డు మీద పడ్డప్పుడు, ఒక లేడీ ఫుడ్ పెట్టినప్పుడు మీరు పెట్టే తిండికి నాకైనా పని ఇస్తారా అంటే హీ వాంట్స్ టు ఆ వాల్యూ అది డిగ్నిటీ. నా ఉద్దేశంలో డిగ్నిటీని డిఫైన్ చేయడం ఆటోనగర్ సూర్య పర్పస్. ఏది ప్రపంచంలో బతకాల్సినప్పుడు మనం ఆ డిగ్నిటీతో బతకాలి. దానిలో నుంచి ఒక ఎంటర్ప్రెనర్ స్పిరిట్, ఆ స్పిరిట్ ఒక క్లోజ్ కాంపౌండ్లో, ఒక బిజినెస్ కాంపౌండ్లో, ఇట్స్ అబౌట్ బిజినెస్ స్పిరిట్ ఆటోనగర్ సూర్య అనేది. ఆ బిజినెస్ కాంపౌండ్లో ఎలా మనకున్న నామ్స్లో, మనకున్న పరిస్థితుల్లో, మనకున్న మైండ్ సెట్లో, మనకున్న బేసిక్స్ రౌండెడ్ ఆఫ్ సోషల్ ఒక గ్రూప్ గురించి అది ఆటోనగర్ సూర్య అనేది. ఆ కాన్ఫ్లిక్ట్తో తీసింది. దానిలో ఏంటంటే నాకు ప్రతిదీ మనిషి నుంచే రావాలి, మనిషి నీడ్స్ నుంచి, మనిషి లిబరేషన్ నుంచి రావాలి, ఇండివిజువల్ లిబరేషన్ నుంచి రావాలి. అలా ఊహించుకోగలిగాను నేను. వ్యవస్థ ఎక్కడో లేదు, ఏదో కాదు, మనిషే వ్యవస్థ. అంటే మనిషి నుంచే వ్యవస్థ వస్తుంది, వ్యవస్థ మనిషిని షేప్ చేస్తుంది, వ్యవస్థ మనిషిని షేప్ చేస్తుంది. ఇది ఇంటర్ రిలేటెడ్. ఏదో అంటారు కదా, ద్వైతం అంటారా, నేను చూసే ద్వైతం అది. ఓకే, రిపబ్లిక్ వచ్చే టైంకి ఇక్కడ వ్యవస్థే లేదని చెప్పాల, వ్యవస్థ ఎలా తలకిందులైందని చెప్పాను, ఆ వ్యవస్థ ఎలా స్ట్రైటన్ అవ్వచ్చు అని చెప్పడానికి ప్రయత్నించాను. ఇది బ్రాడర్, ఇంకా ఇందులో పాలిటిక్స్ ఉన్నాయి అన్నీ, అంటే ఇది మచ్ బిగ్గర్ యూనివర్స్. సో ఈ విధంగా ఒక డాట్ ప్రస్థానం అయితే, దాని చుట్టూ గీసిన ఒక చిన్న సర్కిల్ ఆటోనగర్ సూర్య అయితే థీమాటిక్గా, దాని చుట్టూ కంప్లీట్గా ఒక కంట్రీగా, ఒక సొసైటీగా, ఒక నేషన్గా చూసినప్పుడు దాని పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నాకు తెలిసి. దీనికి మించి నాకు తెలిసి ఈ లైన్లో మేబీ థీమ్స్ ఎతకలేను. సో రేపేమో వస్తుందో చూస్తాను. ఐ వాంట్ సర్ప్రైజ్ మై సెల్ఫ్. అండ్ ఈవెన్ మీ తీసిన 4 సినిమాలో క్లైమాక్స్ దగ్గర ఒక రివెంజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది సార్. లైక్ సే ఇప్పుడు వెనెలా సినిమాలో శర్వానంద్ అండ్ రవి గారి మధ్య అది, అండ్ రివెంజ్ ఇన్ సెన్స్ లైక్ ఒక చిన్న ట్విస్ట్ లాంటిది క్లైమాక్స్ పోర్షన్లో, అన్ఎక్స్పెక్టెడ్ వన్. మనకి ప్రస్థానం క్లైమాక్స్ దగ్గర లైక్ శర్వా అనే క్యారెక్టర్, మిత్ర అనే క్యారెక్టర్ లోకిని అప్పటిదాకా దేవుళ్ళ చూసిన క్యారెక్టర్ సడన్గా చిన్న ఫ్లిప్. సేమ్ వే హ్యాపెన్స్ విత్ వెన్నెలా కూడా శర్వానంద్ కూడా తన ఫ్రెండ్ అనుకున్న క్యారెక్టర్ చిన్న ఫ్లిప్ వచ్చింది. ఇప్పుడు ఆటోనగర్ సూర్యలో కూడా నందు అనే క్యారెక్టర్ కూడా చిన్న ఫ్లిప్. సేమ్ హ్యాపెన్స్ విత్ రిపబ్లిక్. లైక్ కాన్షియస్గా వస్తుందా, లైక్ ది హ్యాపెన్స్. ఇది నాకు కొంచెం ఐఎమ్ హ్యూజ్లీ అఫెక్టెడ్ బై క్రిస్ నోలన్స్ స్క్రీన్ ప్లేస్. తను ఎప్పుడు కూడా 4th యాక్ట్ ఉంటుంది, 3rd యాక్ట్ స్ట్రక్చర్ నుంచి ఆ 3rd యాక్ట్ వరకు ఏంటంటే మనకు ఒక పరిచయం ఉన్న నడకలో వెళ్తుంది కదా. అలాంటి జాన్రా తీసుకొని దాన్ని జాన్రా ఫ్లిప్ అంటారు. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లాస్ట్ 5 to 10 minutes ఈజ్ ద 90% ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. అది మణిరత్నం గారు కూడా తన బుక్లో చెప్పారు. బేసిక్గా నీ చివరి 10% ఆఫ్ ద ఫిల్మ్ దాని ఎఫెక్ట్ అనేది 90% ఉంటుంది ఆడియన్స్ మీద. చాలా సినిమాలు మొదటి గంటన్నర బోరుగా ఉందరా అనుకుంటున్న సినిమాలు కూడా చివరికి కరెక్ట్గా ముగిస్తే ఇవన్నీ మర్చిపోతాం. సో అందువల్ల దాన్ని నేను చాలా ప్రెషియస్గా చూసుకుంటాను. ఆ చివరి 5-10 నిమిషాలు ఉన్న సినిమా ఉంది కదా, ఆ సినిమా అనేది చాలా సర్ప్రైజ్ ఇవ్వాలి,
మనం అప్పటి వరకు అనుకుంటున్న దాని నుంచి ఒక కొత్త కోణం ఆవిష్కరించాలి అనేది. కొన్ని సినిమాల్లో అది సక్సీడ్ అయ్యాను, దాన్ని ఎఫెక్టివ్గా సక్సీడ్ అయింది ప్రస్థానం అండ్ రిపబ్లిక్ ఒకటే. ఆటోనగర్లో కూడా అంత సక్సీడ్ అవ్వలేదు. వెన్నెలా ఒక రకంగా అయి ఉండొచ్చు. ఈవెన్ మనకి ఆటోనగర్ సూర్యలో కూడా వాళ్ళ బాబాయ్ చేయలేని పని ఇతను చేసి చూపిస్తారని చెప్తారు. సేమ్ హ్యాపెన్స్ ద రిపబ్లిక్. సో ఇప్పుడు తండ్రి చేయలేని దాన్ని తండ్రి చేయలేని పని కొడుకు చేసి నేను చూపిస్తా అని చెప్పాడు. సో లైక్ మీరు రాసుకున్నప్పుడు వాజ్ ఇట్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫాదర్ పర్స్పెక్టివ్ స్టార్ట్ అయిందా, లేకపోతే ఇట్ వాస్ మెయిన్ ఫ్రమ్ ద సన్ పర్స్పెక్టివ్? నేను చాలా సింపుల్గా ఊహించుకున్నాను. అంటే ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా బలంగా ఉన్నప్పుడే మనకు ఆ డ్రామా పండుతుంది. ఏది పండడం అంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ నలుగుడు మనం చూసినప్పుడే మనం నలుగుతాం బేసిక్గా. అది హీరో తండ్రిని నేను ఎలా చూశానంటే తండ్రి రియాలిటీ, హీరో ఫ్యాంటసీ. సో బట్ హీరో ఈజ్ మన ఆస్పిరేషన్. మనం ఏం కావాలి, మనలో ఉన్న మంచి ఏంజల్ని తట్టి లేపేది హీరో అవ్వాలి, మనలో ఉన్న వీక్నెస్ని ఎత్తి చూపేది తండ్రి అవ్వాలి, ఆ పెయిన్ని ఎత్తి చూపేది తండ్రి అవ్వాలని ఆ బేసిక్గా డిజైన్ చేసుకోవడం వల్ల ఆ తండ్రిలోనే ఒక హీరోని చూసుకున్న హీరో కూడా కొడుకు బేసిక్గా ఆ హీరోని మళ్ళీ చూడాలనే చూస్తున్నాడు. అందుకనే నాకు మళ్ళీ దారి చూపే వెళ్తురు అవుతావు అని అంటాడు. అంటే నాకు చిన్నప్పుడు నాలో ఈ క్యారెక్టర్ ఇచ్చింది నువ్వే, నువ్వు తప్పావు, నువ్వు మళ్ళీ ఆ క్యారెక్టర్ అవుతావా అన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు జగూద్ బాబా కోర్ట్ రూమ్లో కూడా. ఇది నా అరెస్ట్ కాదురా విడుదలని, కొడుకు తండ్రిని జైలుకి పంపిస్తున్నాను నేను బాధపడుతున్నప్పుడు ఆ రిడెంప్షన్ బేసిక్లీ. సో ఇవి బేసిక్గా స్టోరీ అవుట్లైన్గా అనుకున్నప్పుడే డిజైన్ చేసుకున్న స్కెచెస్ అవి బేసిక్లీ. ప్రీ ఇంటర్వెల్ ఆఫ్ ఆటోనగర్ సూర్యలో నాకు స్పీచ్ ఇస్తారు కదా జనాలకి, ఇట్లా ఇది జరుగుతుంది చెప్తున్నప్పుడు మీరు ఆ ఆటోనగర్ సూర్యలో మీరు జనాల నుంచి ఒక వాయిస్ ఇచ్చాడు, వీడు మన కులపోడు అని విల్ బి రేసింగ్ ఇది హ్యాండ్స్ ఎవ్రీథింగ్. వెన్ కమ్ టు రిపబ్లిక్ అప్పుడు కూడా విల్ బి టెలింగ్ ఎవ్రీథింగ్, ఈ ఫ్యాక్ట్స్ చెప్తా ఉంటాడు, ఇది జరుగుతుంది అన్నప్పుడు. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లైక్ ఓకే ఒక మళ్ళీ ఆడియన్స్ నుంచి ఏమైనా వాయిస్ ఓవర్ వచ్చిందా అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇట్ హ్యాపెన్ లైక్ వాట్ వాస్ దర్ మెయిన్ మోటివ్? ఇప్పుడు పీపుల్ తీస్తారు కదా, తీసినప్పుడు ఇప్పుడు జనరల్గా ఏమైందంటే ఆటోనగర్ సీరియల్లో వాట్ ఎవర్ నేను అంత చెప్పినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఫీల్ లైక్ వీడు మన కొలపడిన ఒక చేయొత్తారు. అప్పటిదాకా జనాలు జనాలు కూడా వీడు మన సైడ్ వాళ్ళే, వీళ్ళ అమ్మ మన సైడ్, వీళ్ళ నాన్న మన సైడ్ చేయొత్తాడు. ఫర్ రిపబ్లిక్ తీస్తారు మొత్తం క్యాన్సర్ తీస్తారు పిల్లల మీద నుంచి క్యాన్సర్. సో వాళ్ళు వాయిస్ ఓవర్ ఏమన్నా పెట్టాలనుకున్నారా లేకపోతే? లేదు అది విజువల్గానే అది చూద్దాం అనుకున్నాను. ఏది మీరు చెప్పేది కట్ట మీద జరిగే సీన్ దగ్గర పిల్లల మీద మొత్తం పెట్రోకాన్స్ పెడతాను. అవును, వాళ్ళు రిలాక్స్ అవుతారు. అది వాళ్ళతో మాటల్లో చెప్పడం అనేది డెలిబరేట్ అయిపోతుందని. సో ఎక్కువ దాన్ని అందుకనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, దాన్ని మ్యూజికల్గా ఎక్స్ప్రెసివ్గా చూడాలి. అది ఒకటి సార్. ఎందుకంటే నేను వేరే డైలాగులు వీళ్ళు ఏమన్నా కొడతారేమో వీరాభిమాన్యులని ఎదురు చూశాను నేను. కానీ ఎంత యాక్యురేట్గా అది రియాలిటీగా సీన్ ఉంది అని అంటే పిల్లలు మాట్లాడరు సార్. ఎందుకంటే చుట్టూ అంత పబ్లిక్లో ఉన్నప్పుడు మాట్లాడరు, వాళ్ళు చేతులతో చూపిస్తారు. వాళ్ళ బాల మేధావితనాన్ని మీరు ఎంత అద్భుతంగా ప్రొజెక్ట్ చేశారు. హీరో ఏం చేశాడు, వీళ్ళు చేయడానికి కూడా ఏం లేకుండా చేశాడు, కట్టేశాడు వీళ్ళని. ఎలాగా, నేను కథలను కట్టకొట్టను అంటే మీరు దేనికైతే అడ్డుకుంటున్నాడో ఆ పని నేను చేయను, అది ఎప్పుడు చేస్తాను మీరు అనుమతిస్తే చేస్తాను అని. మీరు పడుకున్నారు కదా, మీరు నుంచున్నారు కదా, నేను నుంచుంటా అంటే ఓ 4 రోజులైనా అక్కడ అలాగే ఉండేవాడు హీరో. ఇది అంతసేపు ఎండలో మాడి పడుకున్న చిన్నపిల్లుడు ఇంకేంట్రా ఇది, ఇంకేం చేయగలను దీన్ని అన్నట్టు ఆడలో వచ్చింది ఆ జ్ఞానం. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షో. ఓకే, అరవింద్ సాహుల్ సార్. యాక్చువల్లీ యూత్కి చాలా మందికి పాలిటిక్స్ మీద ఏజ్ ఎంతమ్మా? 25 సార్. 25. ఓకే, 17-year-old లా ఉన్నావు. థ్యాంక్ యూ సార్. సో చాలా మందికి అవగాహన లేదు సార్. ఇప్పుడు పేరెంట్స్ ఏ పార్టీకి ఓటేస్తారో అదే మంచి పార్టీ ఏమో, అదే కరెక్ట్ ఏమో అనుకుని ఓటు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ మూవీ చూసిన తర్వాత ఏమర్థమవుతుందో ఇలా ఉండకూడదు, మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలాగే రన్ అవుతుంది. మీరు సినిమాలు ఏం చూపించారు అలాగే రన్ అవుతుంది. సో అలా ఉండడం వల్ల కంప్లీట్లీ మనకి అది స్పాయిల్ అవుతుంది. సో మూవీ చూసినంత వరకు అది ఆడియన్స్కి మీరే క్వశ్చన్ చేసినట్లు అనిపిస్తుంది, మీరే తప్పు చేశారు నెక్స్ట్ టైం చెయ్యకండి అని అలాగా అని నాకు నేను ఫీల్ అయ్యాను అనమాట. సో యూత్ కూడా మేబీ పాలిటిక్స్లోకి వస్తేనే బెస్ట్ అనేలాగా నాకు అనిపించింది. సో మన హీరో కూడా చాలా యూత్. సో ఒకరు క్వశ్చన్ చేయడం వల్ల వచ్చి నిలబడి స్టాండ్ తీసుకొని చాలా ఫైట్ చేస్తారు. సో యూత్ ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వస్తుందో కంప్లీట్లీ ఎక్కువ చేంజ్ ఓవర్ వస్తుందనే మెసేజ్ కూడా నాకు అర్థమైంది మూవీలో వచ్చేసి. ఇట్స్ గుడ్ పాయింట్. చేంజ్ అనేది ఒక్క యాక్షన్ వల్ల జరగదు ఇప్పుడు, అండ్ ఒక్క రోజులోనూ జరగదు, ఒక నెలలోనూ జరగదు, ఒక టర్మ్లోనూ జరగదు. చేంజ్ అనేది కంటిన్యూస్ ఎవల్యూషన్ ఆఫ్ థాట్, ఇది మన కల్చర్ ఆఫ్ థింకింగ్లో.
ఇప్పుడు పలు యాంగిల్స్లో మనం ఎక్కడెక్కడ మార్పులు రావాలని మనం అందరం రిలీజ్ అవ్వగలిగితే మెల్లమెల్లగా, అంటే ఎడ్యుకేట్ అయిన వాళ్ళు అట్లీస్ట్. ఇప్పుడు ఇందాక జేపీ గారితో చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆయన మూడు ఎలిమెంట్స్కి బాయిల్ డౌన్ చేశారు. ఒక బెటర్ సొసైటీగా మనం ఇవాల్వ్ అవ్వాలంటే డీసెంట్రలైజ్ అవ్వాలి. లోకల్ లెవెల్లో ఒక 100 మంది మధ్యలో పంచాయతీ లెవెల్లోకి పరిపాలన వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ జాతి మత భేదాలు చూడరు. మన కులపోడుగా దాన్ని ఓట్లేరు. అరే మనకి ఎవడు మంచోడు ఎవడు అని వెతుక్కుంటారు. ఇది మంది తక్కువ ఉన్న దగ్గర. ఆ డీసెంట్రలైజేషన్ ఒక మేజర్ పాయింట్. వ్యవస్థలు సరిగా ఇప్పుడు ఎవరు తప్పు చేసినా, ఇప్పుడు రాజకీయం అనేది కంప్లీట్గా అన్బౌండ్ పవర్ అయిపోయింది. ప్రతి వ్యవస్థని వాడుకునే కైండ్ ఆఫ్ వ్యవస్థ అయింది, కానీ రాజకీయ వ్యవస్థ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు. దీంతోపాటు ప్రజల్లో రావాల్సినటువంటి బేసిక్ మౌలికంగా రావాల్సినటువంటి చేంజెస్ లైక్ యూత్లో కానీ ఇవన్నీ కలెక్టివ్గా జరిగినప్పుడే మార్పు వైపు ప్రయాణం చేస్తాం. మార్పు వచ్చేది ఎప్పుడు కూడా మార్పు వస్తుందా అనేది వెరీ రాంగ్ క్వశ్చన్. మార్పు ఎప్పటికీ వచ్చేది. మార్పు వైపు మనం వెళ్తూనే ఉంటాం. సో మార్పు అనేది ఒక ప్రయాణం, అది గమ్యం కాదు. మార్పు అనేది ఒక కంటిన్యూస్గా మనం చేసుకునే ప్రయాణం. బట్ దానికి ముందు కావాల్సింది ఏంటంటే అవేర్నెస్. ఏ జబ్బు అయినా ఆ జబ్బు ఏంటని క్లియర్ కట్గా తెలుసుకోవడంలోనే సగం క్యూర్ ఉంటుంది. ఎందుకు? మనకి జబ్బు ఉందని మన మైండ్ క్లియర్గా తెలిసింది అనుకోండి, మైండే పనిచేయడం మొదలు పెడుతుంది మనం చెప్పకుండానే. ఆటోమేటిక్గా సగం వైట్ సెల్సా రెడ్ సెల్సా ఏవో అవి ఫైట్ చేయడం మొదలు పెడతాయి. సో ఇన్ ఏ వే ఈ హోల్ సిస్టమ్ని కూడా మనం ఒక బాడీ లాగా చూడాలి, ఒక హ్యూమన్ బాడీ లాగా చూడాలి, ఒక ఆర్గన్ లాగా చూడాలి, ఓకే, ఒక లివింగ్ ఆర్గానిజం లాగా చూడాలి. సో బీయింగ్ అవేర్ ఆఫ్ వాట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ రాంగ్, ఏవేవి తప్పులు ఉన్నాయి అని తెలియజేస్తే చాలు ఈ సినిమా మీకు. అండ్ అబ్జల్యూట్లీ ద మోర్ యూత్ థింక్ రైట్ఫుల్ థింకర్స్, అదే విజన్ ఉన్న లీడర్షిప్ రావాలి. అట్ ద సేమ్ టైం ప్రజలకి దాన్ని క్లియర్గా పామర్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే లీడర్షిప్ వచ్చినప్పుడు, వాళ్ళు మభ్య పట్టకుండా, వాళ్ళు మబ్బులో పెట్టకుండా వచ్చినప్పుడు ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. బట్ అట్లీస్ట్ దిస్ ఫిల్మ్ కంట్రిబ్యూట్స్ టు లిటిల్ బిట్ ఆఫ్ దట్ అవేర్నెస్. తను చాలా అద్భుతమైనటువంటి ఒక పాయింట్ రేస్ చేశారు. ఇప్పుడు పట్టి పీడుస్తున్నటువంటి జాడ్యం ఏంటంటే పేరెంట్స్ ఏ పార్టీని సపోర్ట్ చేస్తే గుడ్డిగా పిల్లలు ఆ పార్టీని సపోర్ట్ చేయకూడదు. నిజంగా నాన్న ఎంత సున్నితమైనటువంటి పాయింట్, ఎంత స్ట్రాంగ్ పాయింట్ నువ్వు రేస్ చేసావంటే, నువ్వు గుర్తించావంటే నిజంగా అద్భుతం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నీలాగా ప్రతి ఒక్క యూత్ ఆలోచించాలి అనేటటువంటి దేవగట్ట గారి ప్రయత్నం ఏదైతే ఉందో నీ ద్వారా సార్ నిజంగా రీచ్ అయ్యారు. అండ్ ఈ కమర్షియల్ మూవీ డైలాగ్స్ విన్నప్పుడు మనకి విజిల్ అయ్యేలా అరవాలనిపిస్తుంది సార్, కానీ మీ డైలాగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఆలోచించాలనిపిస్తుంది. ఆలోచన వస్తుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ థింగ్ ఆ డైలాగ్స్ గ్రేట్స్ అసలు. రిపబ్లిక్లో కూడా డైలాగ్ అనే దాని అర్థమే ఆలోచన. బట్ మనం కమర్షియల్ మూవీకి వచ్చేసరికి ఆ డైలాగ్ ఫన్ అనిపిస్తుంది, అరవాలనిపిస్తుంది, ఆలోచించాం మనం. బట్ మీ ప్రతి మూవీలో, మెయిన్లీ రిపబ్లిక్ మూవీలో అయితే ప్రతి డైలాగ్ చాలా బాగుంది. ప్రతి డైలాగ్కి ఆలోచిస్తాం ఖచ్చితంగా, ఇది కాదు ఇది వేరేలా చేయాలని చెప్పేసి చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియా గారు. థ్యాంక్ యూ. ఇట్స్ రియల్లీ చాలా హ్యాపీ దేవకట్ట గారు, ఎందుకంటే మిమ్మల్ని కలవాలి అనుకున్నాను కానీ ఆ కలయిక అనేది ఈ విధంగా ఒక మంచి ప్రోగ్రాం ద్వారా అనేది మాత్రము నాకు చాలా ఆనందమైనటువంటి విషయము. దయచేసి వ్యవస్థను మార్చడానికి మీరు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళండి సార్. మాలాంటి వాళ్ళము అందరము కూడా మీ వెంట ఉంటాము, మీతో ఉంటాము. మా నుండి మీకు ఏ విధమైనటువంటి హెల్ప్ అనేటటువంటి పెద్ద విషయం చెప్పను, కానీ ఉడతా భక్తిగా రాముడికి వారధిలో ఉడతలు సహాయం చేసినట్టుగా ఈ ఉడతలు కూడా ఏమన్నా మీకు సహాయపడతాయేమో. వీఆర్ ఆల్వేస్ విత్ యూ. ఒక ప్రేక్షకురాలిగా, ఒక విశ్లేషకురాలిగా, ఒక సామాజిక వేత్తగా కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ పొలిటికల్ సినిమాలే తీసి వ్యవస్థకి కంట్రిబ్యూట్ చేయక్కర్లేదు. ఎనీ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్, ఎనీ హ్యూమన్ డ్రామా, దానిలో మనకు ఒక స్ట్రాంగ్ ట్రూత్ని మ్యాగ్నిఫై చేస్తూ ఒక ఎనర్జీని డిస్కవర్ చేసినప్పుడు ఆ సినిమాలు అన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో ఐ హోప్ఫుల్లీ ఐ కీప్ మేకింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.